అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ఇరుముడి సక్సెస్ని కళ్ళారా చూడాలని, ఎంజాయ్ చేయాలని, ఇరుముడి టీంని చూడాలని వచ్చిన మిగతా ప్రేక్షకులకి, మా ఇరుముడి టీం అందరికీ, క్యాస్టింగ్కి, మా ప్రొడ్యూసర్స్కి, మా టెక్నీషియన్స్కి అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇరుముడి సక్సెస్ మీట్. యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మ్యాసివ్ వేవ్, ఎంత బ్లాక్ బస్టర్ వేవ్ క్రియేట్ చేస్తుందండి. నేను ముందు రోజు నైటు రవి సార్ వాళ్ళ డాటర్కి మోక్ష అందనమాట, సార్ 3 o'clock ఓవర్సీస్ రిపోర్ట్ వస్తుంది, నేను కాల్ చేసి మీకు చెప్తాను అన్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. మోక్ష మైట్ బి 9 o'clock 10 o'clock అలా ఆన్ చేస్తానేమో, ఎందుకంటే ఈ సినిమాని టోటాలిటీలో చూసి జనాలు ఏం చెప్తారు అనేది మాత్రం తెలుసుకుంటాను. ఫస్ట్ రీల్ ఎలా ఉంది, సెకండ్ రీల్ ఎలా ఉంది, ఇంటర్వెల్ ఎలా ఉంది, ఆ టెన్షన్ నేను భరించలేను. ఎందుకంటే ఒకటి నమ్మి తీశాను, నేను కొత్తదవుతుంది అనుకొని తీశాను, కానీ పూర్తి సినిమాని చూసిన తర్వాత అది కొత్తదైందా లేదా అనేది ఆడియన్స్ ఆ టైంలో మాత్రమే నేను ఫోన్ ఆన్ చేస్తాను అని చెప్పాను. సో 6 o'clockకి సాయి కుమార్ గారు చేసి లేదు చాలా అద్దరిపోయిందంట ఓవర్సీస్ అయిన తర్వాత ఇంకప్పుడు ఓపెన్ చేస్తుంటే అందరివి చూశాను, సక్సెస్ అని అప్పుడు తెలిసింది. నా ఫీలింగ్ ఏంటంటే నేను చాలా క్వైట్ అయిపోయానండి. ఇది మొత్తం ఇక్కడంతా సునామీలా జరుగుతుంది, ఫోన్లు అవి ఇవి. లాస్ట్ ఒక 6-7 years నుంచి ఏదో ఇరుముడిలో పడిపోయి ఇరుముడి క్యారెక్టర్స్, ఇరుముడి ఎడిటింగ్, డీటెయిల్స్ మిక్సింగ్, ఆల్మోస్ట్ 4-5 రోజులు డీటెయిల్స్ మిక్స్లోనే పడుకున్నాను. ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధంలాగా చేశాము అందరం. ఒకసారి దాని రిజల్ట్ ఈ షేర్లు, గ్రాస్లు అక్కడ ఎంత చేసింది అంత చేసింది అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదనమాట. అంటే కొంచెం సేపు ఫోన్ ఆగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత వైబ్రేషను మొత్తం రియాక్షన్ అంతా. సరే, ఆఫ్టర్ దట్ నాకు అర్థమైంది ఇది ఎంత పెద్ద మ్యాసివ్ సక్సెస్ అనేది. సో ఇప్పుడు కమింగ్ టు 1 by 1 వస్తాను. సో వెరీ బిగినింగ్, ఈరోజు మార్నింగ్ అసలు నవీన్ గారు, మా మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవి గారు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి రవి గారు నేను వెళ్ళి విమల్లోకి వెళ్ళి సౌండ్ చాలా బాగుంది, ఆ డీటెయిల్ అనిపిస్తుంది, ఇక్కడ ఈ డీటెయిల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కంటెంట్లోనే ఉన్నాం అనమాట మేము. తర్వాత ఈరోజు మార్నింగ్ నవీన్ గారు కాల్ చేసి, ఏంటి శివ ఈ సినిమా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో, ఏంటి సినిమా ఇక్కడ అంత చేస్తుందంట, అక్కడ ఎంత చేస్తుంది, ఇక్కడ ఎంత చేస్తుంది, సోమవారం మార్నింగ్ 25,000 టికెట్స్ అండి శివ 1 hourకి, ఏం చేస్తుంది మన సినిమా అంటే, అప్పుడు నేను మాట చెప్పానండి నవీన్ గారికి, సార్ కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తే, రెస్పెక్ట్ ఇస్తే, కలెక్షన్స్ ఇవ్వవు, కొన్ని సినిమాలు విపరీతమైన కలెక్షన్స్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అది ఏముందిరా రొటీన్ సినిమా, ఫార్మాట్ సినిమా, ఏదో ఆడింది ఆ టైంలో అంటారు. అలా ఉంటుంది కదా, కొన్ని సినిమాలు వెళ్తుంటాయి కమర్షియల్గా, కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఉండకపోవచ్చు. కానీ సార్ ఈ ఇరుముడి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రేక్షకుడికి, క్యాంటీన్లో పనిచేసేవాడికి, ఒక సినిమా ఒక ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది సార్ ఇరుముడి అని చెప్పా. ఇంతకంటే ఏ సినిమా ఇవ్వలేదు సార్ అని. అంటే సినిమాలో చిన్న డైలాగ్ చెప్పినోడు కూడా నేను ఇరుముడికి పనిచేశాను రా అని రెస్పెక్ట్. రవణకి ఏంటంటే సినిమాకి పనిచేసిన హీరోకి ఏంటంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, దీని అమ్మ క్యారెక్టర్ ఇది కదా చేశాను అని అతనికి ఒక సాటిస్ఫాక్షన్. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేసి, సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కడుపు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాం చెప్తే, అసలు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల చెవుల్లో మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ కళ్ళలో, నవీన్ గారి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే రోజు సాయంత్రం ఫోన్ వచ్చే ఇంటికి అని, సార్ అన్నిసార్లు రాలేను సార్, రెస్ట్ తీసుకుంటా అని చెప్పేవాడిని నేను. అంటే చెప్పడానికి, కలెక్షన్లు చెప్పడానికి, ఇక్కడ అలా ఉంది అక్కడ ఎలా ఉందని, సార్ నాకు అంత తల కొంచెం తిరుగుతుంది సార్ ఇవన్నీ వింటుంటే, కొంచెం నేను రిలాక్స్ అవుతాను సార్, కొంచెం దూరంగా ఉంటాను చెప్పేవాడిని. సో అంటే ఏం చెప్తున్నానంటే, ఇరుముడి ఏమిచ్చింది అని అంటే, ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని, ఇవన్నీ ఇచ్చింది. దెన్ కమింగ్ టు లాస్ట్ సినిమా థియేటర్లో ఉంది, ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎంత నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా మళ్ళీ, ఎందుకంటే దగ్గర మా రవణ అందుబాటులో ఉండకపోవడం కాదు, కానీ నన్ను ఒక 22-23 ఇంటర్వ్యూలు, సో ఆ ఇంటర్వ్యూలు మొత్తం నా బయోపిక్ లాగా అయిపోయింది అన్న ఆల్మోస్ట్. మా తమ్ముడు కాల్ చేసి, అన్న ఏంటన్నా భోజనం చేస్తుంటే ఊరికే వస్తున్నాడు టీవీలో అన్నాడు మా తమ్ముడు. సో మన పాత్రికేయ మిత్రులు అంత చెత్తకొట్టేశారు నన్ను. మన రాజేష్ ఒక రోజు పెట్టి 22 ఇంటర్వ్యూలు, అసలు గొంతుపోయింది, లోకల్ కార్డ్స్ అయిపోయినాయి. సో నేను ఎక్కువ దాని గురించి
నేనేమనుకున్నాను సినిమా గురించి, అవి ఇవి సినిమా గురించి, సినిమా థియేటర్ లోపల ఏముంది, సక్సెస్ మీట్ కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేస్తాను. సో కమింగ్ టు ఏదో చెప్దాం అనుకున్నాను, తక్కువ మర్చిపోయా. యా, సో చాలామంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇరుముడి ఇంత కలెక్షన్, ఇంత ఇది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే అందరికీ ఏమిచ్చిందో చెప్తున్నాను, నాకు పర్టికులర్గా ఇరుముడి ఏమిచ్చిందని చెప్తున్నానండి. నిన్న ఈవినింగ్ ఒక 4 o'clockకి ర్యాండమ్గా 4-5 లింకులు పంపించారు మా పిఆర్ టీం. అప్పుడు దాకా నేను సరిగ్గా చూడలా. అందులో ఒక పాపని ఒక ఫాదర్లా ఎత్తుకొని ఏడ్చేస్తుంది ఆ పాప. ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను కదా, ఆ పాపలా చెప్పు, నాకు కూడా చెప్పు, నువ్వు ఆ పాపలాగా నీకేం కావాలో అని. అలా 4-5 వీడియోలు చూసేసరికి ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అని, సరే ఒక సినిమాతో నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను. ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను వాళ్ళ ఇళ్లలోకి తీసుకుంటే, ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మణ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఇంకా ఇరుముడి ఏంటంటే, నేను ఒక ట్రై చేశానండి. రవణ లాంటి ఒక మాస్ హీరోని పెట్టుకొని, మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నెమ్మదిగా బిగినింగ్లో రవణ క్యారెక్టర్, త్రినాథ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ మీకు వెళ్ళే కొద్దీ సిచ్యువేషన్స్ అతని చేతుల్లో లేకుండా పోతాయి. స్లోగా ప్రీ ఇంటర్వెల్కి నేను ఒక ఫిక్స్ అయ్యాను, ఏంటంటే ఇక్కడే త్రినాథ్ క్యారెక్టర్ని పడేయాలి అని. ఇక్కడ కానీ త్రినాథ్ క్యారెక్టర్ని పడేయకపోతే సెకండ్ హాఫ్లో అతను సేవ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ పెరిగిపోద్ది అని. సో అలాంటి ప్రీ ఇంటర్వెల్ రాసినప్పుడు అండి, అన్న మీరు వాడు కొడితే పడిపోతారని చెప్పా రవణకి. ఎక్కడ కొడతాడా సరే సరే అన్నారు. ఒక హీరో అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కథ, మంచి కథలు రాకుండా ఎందుకుంటాయండి. శివ ఇంటర్వెల్ బ్యాంక్కి నేను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే ఇరుముడు లేదండి. ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను కొట్టేస్తే, వాడెవడో నాగులు లాంటి వాడు కొట్టేస్తే పడిపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారని అడిగితే, ఈరోజు ఈ సినిమా లేదు, శివ నిర్వహణకి ఈ పేరు లేదు. సో ఆ గడిలోంచి బయటకు వచ్చి నేనేమంటున్నానంటే, ఇరుముడి నేను ఎంత కష్టపడి రాసినా, మా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి మేము అందరం 1-10 సార్లు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా సినిమాని చేసినా అండి, సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు నేను ఏం చేస్తున్నానో, అప్పటికప్పుడు నేను చేసే ఇంప్రూవేషన్స్ ఏంటి, ముందేం చేస్తున్నాను, వెనకేం చేస్తాను, ఏం లేదు. శివ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అండి. లుంగి వేస్తే లుంగి వేసుకున్నారు, షర్ట్ ఇస్తే షర్ట్ వేసుకున్నారు. ఆయన ఇప్పుడు పాపం షర్ట్ ఇప్పరు అన్న, ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్, ఖచ్చితంగా అభ్యక్ష చేసేటప్పుడు షర్ట్ ఇప్పేయాలంటావా శివ, ఇప్పేయాలన్నా. షర్ట్ విప్పాడు, వాట్ నాట్ అండి, అన్నీ చేశారు సినిమా కోసం. సో నేనేమంటున్నాను, ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రమే ఈ సినిమా వెనకథలో ఉన్న గొప్పతనం. ఒకసారి కథ చెప్పిన తర్వాత నమ్మితే శివ ఉన్నాడు చూసుకుంటాడు. ఆ ఫైట్లో ఏదో ఉంది కదా, అయ్యప్ప ఉన్నాడు అలాగా శివ ఉన్నాడు చూసుకుంటాడు అనే ఒక స్వతంత్రం ఇచ్చారండి అన్న. అది 100% అది వర్కౌట్ అయింది. అంటే అది లేకపోతే మేము మాత్రం ఏం చేస్తామన్నా, ఇంకా నలిగిపోతాం తప్ప. సో అది ఫస్ట్ సక్సెస్. ఇంకా నేను మా టెక్నీషియన్స్ గురించి, ఈ క్యారెక్టర్లు టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి లాస్ట్ ఈవెంట్లో చెప్పాను, ముందు ఈవెంట్లో చెప్పాను. కానీ కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయానండి లాస్ట్ ఈవెంట్స్లో. అసలు మొట్టమొదటిసారి మన ప్రొడ్యూసర్ రవి గారు, ఈ కథ ఆయనకి తెలుసు ఫుల్గా, మొత్తం బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నీ డిస్కస్ చేసుకుని ఉంటాము. సడన్గా శివ నాకు ఎందుకో ఈ క్యారెక్టర్లో రవణ అదిరిపోతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు, ఇమ్మీడియట్గా ఫ్లాష్ ఏం చెప్పారన్న అసలు అంటే, ఆయన షర్ట్ లేకుండా ఒకసారి అదంతా ఊహించుకున్నప్పుడు, స్వామిమాల భక్తుడిగా ఊహించుకున్నప్పుడు అదిరిపోయిందని అనుకున్నప్పుడు, అప్పుడు నా జీవితంలోకి ఎంటర్ అయిన ఒక పర్సన్ అండి శ్రీనివాసరాజు అని. బ్రదర్ ప్లీజ్ స్టాండ్ అప్. ఒకసారి ఈయన మామూలుగా బయట ప్రపంచానికి, అసలు ప్రపంచానికి అంటే సోషల్ మీడియా ప్రపంచానికి ఎక్కువ తెలిసిన శ్రీనివాసరాజు గారు. ఈయన అసలు రవితేజ గారితో, సార్ శివ నిర్వహణ దగ్గర ఒక కథ ఉందంట, మన మైత్రి రవి గారు చెప్పారు, అదిరిపోయే కథ అంట అని తీసుకెళ్ళి రవితేజ గారి దగ్గర కూర్చోబెట్టి, ప్లీజ్ సిట్, తీసుకెళ్ళి రవితేజ గారితో కూర్చోబెట్టి నేను కథ చెప్తూ ఉన్నప్పుడు బయటకు వచ్చి కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని, హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ద ఇరుముడి అండి. బయటికి కళ్ళమ్మని నీళ్ళు పెట్టు అంటే, రవణ చాలా బాగుంది శివ అని చెప్పారు, సీన్ మాత్రం ఏడుస్తున్నాడు. నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ ఆడియన్ అన్నప్పుడు ఇరుముడికి, ఏంటి ఇంత ఏడుస్తున్నాడు, ఇంకా దానికి రీ రికార్డింగ్ లేదు, ఏం లేదు, ఓకే కథ చెప్తే ఎమోషనల్ అవుతారు నాకు తెలుసు. సారీ ఫస్ట్ ఆడియన్ నవీన్ గారు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నారు. హీరో గారి దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో శ్రీను పెట్టి బయటకు వచ్చిన తర్వాత చేతులు అవి పట్టేసుకొని, ఏం ట్విస్టులు సార్, ఏం సినిమా తీస్తున్నాను సార్ అది అని చెప్పేసి లోపలికి వెళ్ళి రవితేజ గారితో అన్నారంట, సార్ ఇది మనకు వచ్చింది అది దైవ నిర్ణయం అనే టైప్లో ఈ కథ అని. రవణ్ అనే ఫస్ట్ నుంచి కూడా ఈ కథకు సంబంధించి ఆ ఎక్సైటింగ్గా ఉంచడంలోనే, ఇది మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే అండి హీరో మన సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోని చూసుకునే మొట్టమొదటి మనిషి చాలా ఇంపార్టెంట్ అండి. హీరోని ఇన్స్పైర్ చేసి
ఇంకా బెటర్గా సినిమాని పుల్ చేయడానికి ఉపయోగపడేలాగా చేయాలి. అలాంటి ఒక దాంట్లో శ్రీనుబాబు నీ సపోర్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు సినిమాలో ఉన్నాడండి, స్కూల్ టీచర్ వేషం చేశాడు. చాలా చాలా థ్యాంక్స్ సీను. అంటే ఎన్నెన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చినా మనకు సీలేలోని పొల్లూరులోని పక్క నుండి ఆ టైమింగ్స్లో కానీ దీంట్లో కానీ హీరో గారికి కంఫర్ట్ ఇస్తూనే నాకు కంఫర్ట్ ఇస్తూనే సినిమా బాగా వెళ్ళడానికి సపోర్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఫస్ట్ నవీన్ గారు విన్నారు, తర్వాత శ్రీనుబాబు విన్నాడు. నెక్స్ట్ థర్డ్ ఒక కొత్త పర్సన్ సడన్గా ఎంట్రీ. సడన్గా మా సీన్ కాల్ చేసి రవణ వాళ్ళ అమ్మాయి ఆఫీస్కి వస్తారంటే కథ వింటారంట అన్నారు. అంటే కథ వింటారా? రవణ వాళ్ళ అమ్మాయి, అసలు అమ్మాయి సెన్సిబిలిటీస్ ఏంటి? పైగా ఏంటంటే అంటే ఒక మోడర్న్ అప్రోచ్ ఉన్న థాట్లో ఉంటారు వాళ్ళు. ఏంటి పరిస్థితి అంటే ఆఫీస్కి వచ్చి ఎదురుగా కూర్చొని, సార్ శివ సార్ కథ నాకు వినాలని ఉంది సార్, చాలా ఎక్కువగా చెప్తున్నారు కథ గురించి, మా డాడీ కానీ శ్రీను కానీ చాలా బాగా చెప్పారు, వినాలని ఉందంటే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తుంటే నేను కొంచెం ఇలా పక్క తిరిగి ఇలా షార్ట్లు ఇలా చెప్తున్నాను, సౌండ్ వినిపిస్తుంది. ఇలా చూస్తే అంటే తనకి వాళ్ళ ఫాదర్ని ఊహించుకుంటూ కథ వినడం మోక్షకి. ఎక్కడ సెకండ్ హాఫ్లో ఒక పాయింట్కి వచ్చేటప్పుడు అంటే మనకు వేరండి, మనం ఒక కథను ఊహించుకుంటాం, తనకు ఫాదర్ని ఊహించుకుంటూ తనను ఊహించుకుంటూ కథ విని చోక్ అయిపోయి ఒక పాయింట్కి చేతులు పట్టుకొని సార్ స్టాప్ ఇట్ సార్ అంది. అండ్ దిస్ ఐ కాంట్ సీ ఇన్ ద థియేటర్ సార్ అంది. సో ఆ తర్వాత ఎడిటింగ్ కూడా తను వచ్చి చూడలేదు, మొన్న చూసింది. తను చూసినప్పుడు కూడా సేమ్ రియాక్షన్. అండ్ ఫోర్త్ వన్ దాని తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత మా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, విష్ణు శర్మ, సాయి సురేష్, వాట్ ఎవర్ మెయిన్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కథ విన్నప్పుడు మమ్మల్ని అందరినీ కలిపింది ఏంటో తెలుసా సార్? ఒక ఎమోషన్. మేము కథ చెప్తున్నప్పుడు లెక్కలు వేసుకోవాలా, బడ్జెట్లు వేసుకోవాలా, ఎంత ఖర్చు పెడితే ఏ స్కేల్ వస్తుంది అనుకోవాలా, అందరం సింక్లో ఉన్నామా లేదా, ఆ రెండు ట్విస్టులు అందరికీ కనెక్ట్ అయ్యే లేదా, ఆ ట్విస్టులు ఇంకా వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లేలో ఏం చేయాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, విజువల్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఆ డార్క్ వెలల్లో బ్రైట్ ఎమోషన్ ఎలా చూపించాలి, అలా అందరం కలిసి ఒకే మాట మీద ఒకే ఎమోషన్ మీద ఉండి నిజాయితీగా చేసిన సినిమానే ఇరుముడండి. సో ఈ ప్రాసెస్లో కథ అంతా అయిపోగానే ఈ కథకి ధ్వజస్తంభం ఎవరు అంటే ఒకే ఒకరు, సాయి కుమార్ గురుస్వామి క్యారెక్టర్. త్రినాథ్ లాంటి తుఫాన్ నాపాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే సాయి కుమార్. సాయి కుమార్ గారిని మెయిన్ క్యాస్ట్ చేయడానికి కారణం ఆ గొంతు అండి. అద్భుతమైన డైలాగులు ఉన్నాయి, మీరు చూశారు కదండి. అంటే అద్భుతమైన డైలాగులు అంటే నేను సింప్లిసిటీలోనే అద్భుతం ఉందని ఫీల్ అవుతానండి. అలాంటి ఒక సింప్లెస్ట్ డైలాగులు ఆయన చెప్తూ ఉంటే దానిలో ఉండే ఎమోషన్ మాత్రం పెద్దగా కనిపించాలి. అప్పుడు సాయి అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటే, ఈ క్యారెక్టర్ ఆయన్ని వినగానే ఎలా తీసుకుంటారు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉండే కాంప్లెక్సిటీ ఆయన్ని భయపెట్టకూడదు, ఈ క్యారెక్టర్కి ఒక యాక్టర్గా న్యాయం చేయాలి అని. సాయి అన్న గుర్తుందా? టైం తీసుకున్నారు, 2 రోజులు తీసుకున్నారు టైము. 2 రోజులు తీసుకొని మళ్ళీ నేను ఫోన్ చేసి, సార్ మనం మంచి కథ చెప్తున్నాం, ఓ మంచి కథ చెప్పడానికి ఒక్కొక్క క్యారెక్టర్ సినిమాలో ఒక్కొక్కలా బిహేవ్ చేయాల్సి వస్తుంది, ఆ మంచి కథ ఆడియన్స్ వరకు చేరాలంటే మీరు అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని ఆయన చెప్పగానే ఆయన ఇంకా అక్కడి నుంచి అండి ఇంకా రోజు ఉదయం 7 గంటలకు కాల్ చేయడు, అమ్మా ఏం ఫీల్ అమ్మా, ఏం సీన్ అమ్మా అని. నాకే కాదు అందరికీ, మొత్తం 10 మంది యూనిట్కి రోజు మార్నింగ్ 7:30 8 గంటలకు మెసేజ్ చేసి, ఇరుముడు అదిరిపోవాలమ్మా, ఇది అవార్డు వచ్చే సినిమా అమ్మా, నాకు తెలుసమ్మా అంటే. ఇంటర్ బాబు నాకంటే ఈయన ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకునేవాడిని నేను ఉదయాన్నే. సో అది సాయి అన్న గురించి. దెన్ ఇంకా 1 by 1 ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, చాలా లోడ్ ఎక్కువైపోయింది బ్రెయిన్లోని. సో లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ సినిమా అండి. సో మీకు బోర్ కొట్టించే విషయాలు, ఈ టెక్నీషియన్ సూపర్ పని చేస్తారు, ఆ టెక్నీషియన్ మన అలాంటిది కాకుండా ఒక్కొక్క టెక్నీషియన్లో కొంచెం మీకు ఎంతో కొంత కొత్తగా అనిపించే విషయాలు ఏమైనా ఉంటే చెప్తాను. కమింగ్ టు విష్ణు బ్రో, మజిలిక్ సినిమా పనిచేసామండి. ఆ సీలేరు పొల్లూరులో ఎలా తిరిగామంటే ఒక హనీమూన్ కపుల్లా తిరిగాం ఇద్దరం. కపుల్లా తిరిగి కూర్చొని ఎక్కడ చేద్దాం విష్ణుగో, ఇక్కడ చేద్దామా, ఆ డార్క్ మూడ్ సీన్ ఇక్కడ చేద్దామా, ఆ పాపని హీరో గారు పట్టుకునే షాట్, మేము ఇద్దరు అక్కడ కూర్చునే వాళ్ళం. కూర్చొని హీరో ఇలా పడిపోతే, పాప ఇలా పడిపోతే హీరో ఇక్కడ పట్టుకుంటారు అంటే విష్ణు చెప్పేవాడు. అప్పుడైతే సన్లైట్ మార్నింగ్ ఇలా వస్తుంది ఈస్ట్లో, ఇక్కడ సన్లైట్ ఇలా వస్తుంది, ఇటు నుంచి పెడదాం షార్ట్, అటు నుంచి పెడదాం అని. సో ఆర్గానిక్ అండి, ద ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఆర్గానిక్ అనమాట. వెంటనే మా సురేష్ని పిలిచాను. సురేష్ని పిలిచి ఒక మంచి కొండ లాంటిది చూశాను, అక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది ఉంది, ఈ షెడ్ని నువ్వు చాలా అందమైన ఇల్లుగా మార్చాలి అన్న. కానీ అక్కడ ఏమి ఉండకూడదు అన్న. ఏమి ఉండకూడదు అంటాడు, చాలా అందంగా ఉండాలంటాడంటే చిన్న చిన్న విషయాలు పెట్టాలి, ఒక చిన్న ఫ్యాను,
ఒక పాత కుర్చీ, కానీ విపరీతంగా అందంగా ఉండాలి, ఒక క్యూట్నెస్ ఉండాలి, ఆ మనమ్మ ఇల్లు చిన్న గూడులా ఉండాలని చెప్పాను. నేను అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా చేసావు సురేష్ బ్రో. ఈరోజు అసలు గుర్తుపట్టట్లేదంటే ఆ క్రెడిట్ నీదే. ఓకే, కానీ 80% మనం రియల్ లొకేషన్లోనే చేసాము, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఆ రియల్ లొకేషన్లో నువ్వు ఏదైతే రీక్రియేట్ చేసావో అది అద్భుతంగా రియల్ లొకేషన్ మ్యాచ్ చేసావు. దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఓకే విష్ణు, ఇంకా నెక్స్ట్ నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ముందు వెనకలు ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను ఈ సినిమాకి నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ మా రియల్ సతీష్ మాస్టర్. మాస్టర్ ఒకసారి నిల్చోండి. అంటే ఇద్దరు ముగ్గురితో ఎంక్వైరీ చేశాను, ఫైట్లు ఎలా చేస్తారు ఈయన అది ఇది అని చెప్పేసి. వాళ్ళు సూపర్ అండి, బాగా చేస్తారని చెప్పారు కొంతమంది. కూర్చోండి మాస్టర్ ప్లీజ్. ఏంటంటే అదే చిన్న సరదాగా మాట్లాడే ఇన్సిడెంట్లో చెప్తాను. ఆ గంజా గ్యాంగ్ ఫైట్ ఉంది కదండి, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకటి పడాలి, ఇక్కడి నుంచి ఒకటి పడాలి, కర్ర తీసుకొని కొట్టాలి, ఇదంతా ఉంది కదా. నేను చిన్న మూడ్లో మాస్టర్ ఇది రియలిస్టిక్గా ఉండాలి మాస్టర్ అన్న, చాలా రియలిస్టిక్గా ఉండాలి, నిజంగానే ఆయన నిజంగానే కొట్టించేసేవాడు ఆయన. వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ ఇక్కడ వాచిపోయింది సార్, అక్కడ వాచిపోయింది సార్ అంటే మాస్టర్ దగ్గర, మాస్టర్ మీరు పేరు మాత్రమే రియల్ సతీష్, రియల్గా కొట్టకండి మాస్టర్, ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మ బాబులకు నేను సమాధానం చెప్పలేను అనేవాడిని. సో అందులో ఆ పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా అబ్బాయి, వాడి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాడు, అరే ఆ 2 పళ్ళు నీకు కంపల్సరీగా అవసరమా? అవసరమా? వాడొచ్చి సార్ మాస్టర్ వచ్చి ముందు 2 పళ్ళు అవసరమా, ఇరిగిపోయి నిజంగా అవి పోయినా పర్లేదా నీకు అన్నాడు. వాడంత అమాయకంగా, వాడికి ఇరుముడి మీద కసి ఎక్కువైపోయి సార్ 1 పన్ను వరకు ఓకే సార్ అని. నేను వచ్చి నిజంగా పళ్ళు ఎరగొట్టడం ఏంటండి బాబు అసలు. వాడిని తిట్టా, అరే నీకు పిచ్చా ఇర్రా, మాస్టర్ ఏదో ఎమోషనల్ అడిగితే నిజంగా ఎరగొట్టుకుంటావేరా నువ్వు, ఇది సినిమా ఇది అని చెప్పేసి. మీరు చూస్తే ఆ పళ్ళు ఇలా పెట్టి బ్యాక్ షాట్లో రెవెన్ పట్పంది అంటారు, క్రేజీగా ఉంటుంది ఆ షాట్. అది పళ్ళు తీసేద్దాం అనుకున్నాడు ఆయన. మాస్టర్ చాలామంది వెళ్ళిపోతారు అలా అయితే. అంటే ఏమన్నానంటే డైరెక్ట్ అడిగాడు అంత ఇంటెన్సిటీ తీయాలి అని, కానీ ఆ ఫైట్ మాత్రం అండి నా సినిమాలో కొంచెం ఫైట్లే తక్కువ, కానీ టీఎఫ్ఏలోనే ఒక ఇంటెన్సిటీ ఉన్న ఫైట్, ఒక ఫ్యామిలీ డ్రామాలో అంత ఇంటెన్సిటీ నేను చూడలేదండి. థ్యాంక్ యూ మాస్టర్, సూపర్, మీతో వర్క్ చేస్తూనే ఉంటా, మన సింక్. అండ్ క్లైమాక్స్ ఫైట్ చేసిన రామలక్ష్మణ్ మాస్టర్ గారు, నాకు రంగస్థలం నుంచి రామలక్ష్మణ్ మాస్టర్ కథలో ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫైట్ చేయాలని ఒక కోరిక ఈ సినిమాతో తిరిగింది. క్లైమాక్స్ చాలా ట్రిక్కీ థింగ్, దాంట్లో కథ చెప్పాలి, యాక్షన్ ఉండాలి, చాలా థింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఈ పిల్లలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఉంటారు, దాంట్లో ఒక మెసేజ్ ఉంది ఫైట్లో. రామలక్ష్మణ్ మాస్టర్ అంటే కూర్చొని డైరెక్టర్ గారు కంగారు పడకూడదు, కథ చెప్పాలా మనం, కాల్ షీట్ అయిపోయే వరకు ఎంత కంగారు పడకపోయినా ఉండక్కర్లేదని, కాల్ షీట్ మాత్రం లోపే చేయాలని నేను పట్టుకునేవాడిని. సో ఏంటంటే రామలక్ష్మణ్ మాస్టర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫైట్ క్రియేట్ చేసి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రామలక్ష్మణ్ మాస్టర్ గారు. సో అయిపోయింది, ఫైట్ సెక్షన్ అయిపోయింది. నవ్ ఇట్ కమ్స్ అన్న, చాలా కష్టంగా ఉందన్న, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ లిరిక్స్. జనరల్గా లిరిక్స్ గురించి ఒకటి ఉందండి, నేను కొన్ని పాటలు రాస్తుంటాను కదా, ఖుషీకి నిన్ను కోరి కూడా కొన్ని పాటలు రాస్తూ ఉంటాను. జనరల్గా ఏంటంటే కంపోజర్తో కూర్చున్నప్పుడు ఒక 10-20 నిమిషాల్లో నాకు కథలో ఉండే మాటలు ఏమైనా తగిలి టక్కమని పాట అయిపోద్దంటే నేను రాస్తానండి. లేదు సిచ్యువేషన్ చాలా భారంగా ఉంది, దీనికి టైం తీసుకోవాలంటే విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఒక మంచి లిరిక్ రైటర్ని అప్రోచ్ అయ్యి ఆయనతో చక్కగా నా ఎక్స్ప్రెషన్ చెప్పి రాయిపించుకుంటాను. అందులో అలా రాయిపించుకునే వాళ్ళు నాకు వన్ ఆఫ్ ద నేను ఇష్టపడే లిరిక్ రైటర్స్లో అనంత శ్రీరామ్ గారు ఒకరు. ఆయన నాకు నిన్ను కోరి సినిమాలో లాస్ట్ సాంగ్లో ఒక లవ్ గురించి, మ్యారేజ్ గురించి డిఫరెన్స్ ఒకటి రాశారు. వేలితోని వేలు అని ఒక లిరిక్ ప్రస్తుతం ఇప్పుడు. ఆ 4 లైన్లు నాకు ఇష్టపడి ఈయనకి నాకు ఎప్పుడు ఒక రకమైన అలాంటి పాట వచ్చినా అనంతగాని పిలిచి రాయిపించుకోవాలనేది ఉండేది. యాలోల పాట ఎప్పుడైతే ట్యూన్ వచ్చిందో అనంతగాని పిలవంగానే రాశారు. అమ్మతో పేదరికం, నాన్నతో రాచరికం అని రాయంగానే అందుకు కదా అనంత్ గారు మిమ్మల్ని ఇలాంటి పాటలకు పిలుస్తారు అనుకున్నాను. అంటే అంత అలవోకగా ఉన్న పదాలు రాసి గుండంతా భారం కలిగించడంలో, గుండంతా ఫీల్ ఇవ్వడంలో అనంత శ్రీరామ్ గారిది ఒక స్టైల్. థ్యాంక్ యూ అనంత శ్రీరామ్ గారు, మంచి పాట రాశారు. ఇంకా క్లైమాక్స్ పాట కూడా ఆయన రాశారు, అది కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత కట్టు సాంగ్లో ఇంకొక చరణం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆల్ ఆఫ్ ద సైడ్ నేను ఆల్రెడీ అప్పుడు పాట పూర్తి చేశాను. టక్మని ఫోన్ చేయంగానే నా బ్రదర్ కళ్యాణ్ చక్రవర్తి వచ్చి చక్కగా చరణం రాసేసి చాలా బాగుందన్న పాట అని చెప్పి వెళ్ళాడు. కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, టక్మని వచ్చి పాట రాసి వెళ్ళావు. యా దట్ లిరిక్స్ సెక్షన్ ఇస్ దెన్ స్క్రిప్ట్. నేను థింగ్ ఏంటంటే నిన్ను కోరి 2017 9 ఇయర్స్ అయిందండి. నాకు 10 మంది టీము, ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. నా మేనేజర్ కానీ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత పేరు వస్తుంది, నా దగ్గర ఎంత గ్రో అయ్యామని కాకుండా షో పెరిగితే మేము పెరుగుతాం.
ఇదే అరే మనం నాకెందుకో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది, మిమ్మల్ని కూడా పెంచుతా నెక్స్ట్ సినిమా నుంచి. యా, సో ఎస్పెషల్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఒకరి పేరు చెప్తే ఒక పేరు మర్చిపోయే అవకాశం ఉంది. నా అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే అందరికీ తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కూడా డిటిఎస్లో పనిచేస్తున్నారు ఒక సాంగ్ నైట్ యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి. దట్ ఈస్ అబౌట్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్. అండ్ యా, మై ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ సార్, 7 ఏళ్ల బంధం ఇది. నిన్ను కోరి టైంలో నేను షూటింగ్ చేస్తుంటే ఒకరోజు మీరు యూఎస్లో లొకేషన్లోకి వచ్చారు, ఇంటర్వెల్ సీన్ తీస్తుంటే వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఫ్రేమ్ కట్టంగా ఎవర్రా బాబు ఇంత పొడుగున్నారు అనుకున్నా. కానీ ఇంత పెద్ద మనిషి అవుతారు మైత్రిలో ఆ రోజు నాకు తెలీదు, 2017లో. ఆ తర్వాత ఇక్కడికి రాగానే రవి గారి పరిచయం. నిన్ను కోరి నుంచి హాంటింగ్ అండి వాళ్ళు. నిన్ను కోరి లాంటి సినిమా తీయాలను సార్. ఫైనల్గా ఖుషి కుదిరింది. ఖుషి చాలా వరకు సక్సెస్ అయ్యాము, ఇక్కడే ఆ ఈవెంట్ కూడా చేశాము. కానీ ఖుషి ఇలా ఈ రేంజ్ సినిమా అవ్వాలని నవీన్ గారు, రవి గారు కోరుకున్నారు. ఎక్కడో ఆ చిన్న ఇది ఉంది, ఆ చిన్న గ్యాప్ చాలా బాగున్నా కూడా చిన్న గ్యాప్, దాన్ని పూర్తిగా ఇది ట్రిపుల్ ఇచ్చేసింది. సో అంటే సక్సెస్లతో సంబంధం లేదులేండి మాకు, రవి గారికి నవీన్ గారికి నాకు. హిట్లు ఉంటే ఒకలా కలిసిపోయి కానీ ఫోన్లో ఆపేసుకొని ఫ్లాప్ అయితే అలాంటిది కాదు. ఎప్పటికీ నాకు అండగా ఉంటారు, నేను ఇప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. అసలు మీ ఆనందం చూడడానికి నా చెవులు కళ్ళు సరిపోవట్లేదు సార్. అంత పెద్ద మంది మీరు. ఆయన కథ చెప్తుంటే కళ్ళమ్మని నీళ్ళు పెట్టేసుకొని ఏడుస్తున్నారు నవీన్ గారు. ఆయన అసలు ఏడుస్తుంటే సార్ ఊరుకోండి సార్ అనేవాడి కథ చెప్తున్నప్పుడు. అంటే నవీన్ గారు చూడడానికి అంత బిగువుగా ఉన్నా, అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సెన్సిబిలిటీ ఉండాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. డబ్బుల తర్వాత ఒక మూవ్ అయ్యే ఇది ఉండాలి. ఒక కథ చెప్తే దానికి మూవ్ అయ్యే గుణం ఇవన్నీ ఉండాలి. ఏదో డబ్బులు పెట్టడం కలెక్షన్ వచ్చింది ఇది కాదు. సో ఐ గాట్ దట్ మచ్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. దెన్ ప్రియమ్మ, మొన్న చెప్పాను ఇంటర్వ్యూలో, చెప్తున్నాను, ఇది ఫుటేజ్ లేదు ఇంకా. ఐ లవ్ యూ అని మాత్రమే చెప్పగలను. లవ్ యూ సో మచ్, వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ గేవ్ మీ. ఆ సెకండ్ హాఫ్లో ఆ 2 సీన్ల గురించి ఎంతమంది నాతో చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ సీన్ ప్రియా. ఎందుకంటే ఆ నెక్స్ట్ హీరో గారు ఏం చేస్తారో అది కన్విన్స్ అవ్వాలంటే ఆ లోడ్ అంతా అక్కడ నీ మీద పడింది, ఆ ఎమోషనల్ లోడ్ అంతా. ఆ సీన్లో నీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ చేసినప్పుడు అది మెలోడ్రామా అవ్వకుండా అరే రియలిస్టిక్గా ఆ మదర్ క్యారెక్టర్ అలా చేసిందనే ఫీలింగ్ ఆడిటోరియం కనెక్ట్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ రీల్ అంతా వర్కౌట్ అవ్వకపోయేది. అందుకే నేను చెప్పాను యువర్ ఎ జమ్. 2-3 సీన్లు కాదు, కుదిరినప్పుడు 30-40 సీన్లు రాస్తాను నీకు, ఓకేనా? రాసే వరకు వెయిట్ చేయి, రాయు అనుకో, ఓకేనా? తర్వాత మనమ్మ ఒకసారి ఫాస్ట్గా రావా, ఈ పిల్ల గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. అందరా నక్షత్ర ఇట్రా. మీ మమ్మీ ఎక్కడ? ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, నక్షత్ర గారి పేరెంట్స్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మదర్ అండ్ ఫాదర్ని. వచ్చారు. ఓకే, వాళ్ళ మామయ్య గారు అండ్ అలానే వాళ్ళ మదర్. మామయ్య గారు అనే చెప్పాను. ప్లీజ్ మనం సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలి, ధైర్యంగా పెంచాలి అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి, ఈ మాట చెప్తున్నాను, బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తే ఏమంటే ఒక మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం 2 ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడను చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్వేజ్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ దెన్ షీ సెడ్ ఐ హ్యావ్ నో ఫాదర్. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ
తను ఏడుస్తున్నప్పుడు ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్ మీకు తెలుసు కదా లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. కమ్ సో 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపను ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగాను మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమంటే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏం అడిగేది కాదు. ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్. గో కెన్ లీవ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. నేను ఎప్పుడు చెప్తున్నవాడిని, నేను ఇన్నుకోరి మజిలీ టైంలోనే ఇలాంటి ఒక రస్టిక్ రానెస్, ఒక డార్క్నెస్ ఒకవైపు ఉండి, ఒక మెలడీ సైడ్ ఇంకోవైపు ఉండే సినిమా నేను చేసినప్పుడు జీవి గారే నాకు మ్యూజిక్ కావాలి అనేది, జీవి ప్రకాష్ కుమారే ఉండాలనుకున్నాను. దేవుడి దయ వల్ల జీవినే ఈ సినిమాకి వచ్చాడు. జీవి ఒక సినిమాకి ఎంత బెస్ట్ చేయగలడో అంత బెస్ట్ చేసాడు అనేది క్రియేటివ్ వర్క్. జీవి సార్, ఐ థింక్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. Apart from that, how you carried the Irumudi film on your shoulders. First day itself, when I narrated to him, Anna Sayana, he said, sir, it is classic, it is path-breaking. And the next day, he kept one tweet. I said, no, GV sir, don't do that. Expectations will be more. Sir, tell that it's a blockbuster, that is okay. But don't say classic and all, because I'm a conscious person. I can't take that fear and the pressure. And he said, no, he saved one message. It is the classic. Then he is showing yesterday. And he always tells me that, no, sir, chumma, you are a separate piece, sir. You are, no, where, sir, meer where, sir, meeku teliyadu, sir. And I don't know, GV, whatever, okay, it happened, good only, like that I said. GV, sir, the amount of the trust and confidence you kept in me, in the re-recording, how much freedom you gave me to change corrections and everything, I can't forget, sir. I'll work few more films with you. Let's do superb music and give it to the beautiful world, beautiful music. Thank you so much, GV sir. Then coming to other artists, Swasika and Ramesh Indra. Swasika, the teacher role. See, a teacher role ni chusi baboy inta sadistic ga undi ante anukokandi. So sweet, so adani emantaru, ఒక మాట కూడా చాలా పద్ధతిగా ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే టైపు. సినిమా వరకు ఉండండి, బయట మాత్రం ఆవిడని చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయొచ్చు. షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్. అండ్ స్వాసికలో ఉన్నది ఏంటంటే, మీరు ఆ క్యారెక్టర్ చూశారు కదండి, అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు స్వాసిక ఎలా రియాక్ట్ అవుతుంది, సార్ ఈ క్యారెక్టర్ కొంచెం నేను చేయలేను సార్ అలాంటిదని. క్యారెక్టర్ చెప్పంగానే, సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని. బికాస్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు ఇచ్చి పడేయాలి ఈ క్యారెక్టర్కి మొత్తం అని. లైక్ ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉన్నారు కదా మన రమేష్ సార్, ఆయన కూడా కథ చెప్పినప్పుడు, సార్ మీకు సరిపోతుందా ఇంటెన్సిటీ, ఇంకా లేదు సార్ సరిపోతుంది, ఫ్యామిలీస్ వరకు సరిపోతుంది మాకు అని చెప్పేవాడిని నేను. సో సచ్ ఏ వెరీ యాంటిసిపేటెడ్ అండ్ కాన్షియస్ ఆర్టిస్టులు అండి వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అసలు అంటే పై లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మేము చేస్తున్నా ఆడియన్స్ కంగారు పడలేదు, టక్కుమని కనెక్ట్ అయ్యారు, అరే ఇది మన సీరియల్లో ఉన్న టీచరే, ఈ సాడిస్ట్ టీచరే. అండ్ వన్ మోర్ థింగ్, I have shown the wrong side of the society, and being I am a teacher, నేను టీచర్గా వర్క్ చేసి వచ్చాను. నాకు టీచర్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, పొలిటికల్ సిస్టమ్ అన్నా, పొలిటీషియన్స్ విపరీతమైన రెస్పెక్ట్. బట్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద రాంగ్ సైడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గర్ల్స్. అది మాత్రమే చూపించాలనుకున్నాను. అది చూపిస్తేనే మంచి టీచర్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఆ మంచిని చూపించడానికి ఆ చెడుని చూపించాల్సి వచ్చింది. దాన్ని కరెక్ట్గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాసిక గారు. అండ్ దెన్ ఆర్టిస్ట్
ఓకే, కమింగ్ టు చిన్న పెద్ద లేదండి. ఒకసారి అమ్మాయిలు లేవండి అమ్మ, ఒకసారి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చారా. ఐఎమ్ టేకింగ్ బిట్ టైం అండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఉంటుంది డైరెక్టర్ నోట్ల నుంచి మా పేర్లు వచ్చి 2 నిమిషాలు మాడితే చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. పక్కకు రండి. వీళ్ళందరూ అండి నా క్రెడిట్ ఏం లేదు. నాయుడు అని చెప్పేసి నాకు ఒక కాస్టింగ్ ఏడి ఉన్నాడు, లక్ష్మీ నాయుడు అని. దాని తర్వాత మీ ఏజెంట్ పేరేను గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు. అన్న లిటరల్లీ 100 మంది అన్న చూపించడం. పెద్ద అమ్మాయి అయిపోతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి. వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి మంచి ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యు ఆర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్ యూ రాక్ యాక్చువల్లీ. యా ప్లీజ్ లివ్. యా అమ్మా యా. తర్వాత ముగించేస్తాను అన్న, ఒక 5 నిమిషాలు అన్న. దాని తర్వాత దినేష్ గారు ప్లీజ్ స్టాండ్ అప్ అండి. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి, నాకు ఒక బ్రదర్ లాగా. మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పుడు మైత్రిలో ఒక పెద్ద పుల్లాగా పాగా వేసాడు ఆయన, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. మైత్రి వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యే పర్సన్ అతను. కానీ అతను చెన్నై నుంచి నాకు ఇతనే ఈపీగా కావాలని తీసుకొచ్చింది నేనే. సో దినేష్ గారు ఖుషి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని ఏది ఏమైనా శివగారికి నచ్చాలా, శివగారికి ఏం కావాలో అది చెయ్యాలా అని ఒకటే మాట మీద నిలబడ్డారు. 2 సినిమాలు అయిపోయాయి, మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ఒక్కసారి మన ఆర్టిస్టుల బ్యాచ్ అంతా అక్కడే అలా నిలబడండి, అప్పుడు తెలుస్తుంది నాకు ఎవరెవరు అనేది. సూరి, కిషోర్, కొమరం, నువ్వు ఎమోషనల్ అవుతుంటే నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓకే ఏదో మంచి పని చేస్తున్నావు అనే ఫీలింగ్ వచ్చింది నువ్వు నాకు చెప్తూ ఉంటే, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసినాయి. శ్రీధరు, మా బావ, అరే మీరు గంజా గ్యాంగ్ వీళ్ళందరూ, రే సారీ రా మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టాము ఆ మేక్ ఓవర్ కోసం దానికోసం అక్కడ ఇక్కడ అంటే. ఒక పక్క లోపల సరదా తీరిపోతున్నా, ఇప్పుడు మొహంలో మీరు చూపించలేదు. సూపర్ ఆర్టిస్టులు రా మీరు, మంచి మంచి రోల్స్ వస్తాయి ఫ్యూచర్లో, బాగా చేసుకోండి, డిసిప్లిన్గా ఉండండి. రాకీ మీరు కూడా అండి అందరూ. అదే ఇప్పుడు మీరు ఎవరైతే నిలబెట్టిన వాళ్ళందరికీ పేరున నేను అప్రిషియేట్ చేసినట్టే దయచేసి భావించండి. శ్రీధర్, కొమరం, కిషోర్, నువ్వు మాకు సెట్లోని ఎంటర్టైన్మెంట్ సినిమాలు సూపర్ ఆర్టిస్ట్వి. నీకు చాలాసార్లు చెప్పాను, నీకు చాలా చిన్నదే ఇస్తున్నాను నేను, నువ్వు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. సో ఏంటంటే చిన్నది పెద్దది ఎప్పుడు పట్టించుకోకూడదు, జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. సూరి, కమిటీ కుర్రల్లో చూశాను రా, అక్కడ బాగా చేసావు. ఇక్కడ రవణకి ఒక సింపతి క్రియేట్ చేస్తే ఒక క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు నువ్వు బెస్ట్ ఇచ్చేవరా సూరి. థ్యాంక్ యూ సో మచ్ రా. ప్లీజ్ సిట్ డౌన్. ఇంకా మీ బ్యాచ్లో ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఫైనల్ థింగ్, టక్కుమని చెప్పండి రా ఎవరైనా మర్చిపోయానేమా. ఎడిటర్ ప్రవీణ్ చెప్తానండి. ప్రవీణ్ ఇప్పుడే పెట్టాడు, రాత్రి కొంచెం లేట్ అయింది రావడానికి అవ్వదేమో అని. నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు, నువ్వు నాకు బ్రదర్ లాంటివి, నిన్ను కొన్ని చేస్తున్నావు. ఎడిటింగ్ రూమ్లో ఎన్నిసార్లు తిట్టుకుంటాం అంటే మేము డిస్కషన్లు చేసుకుని ఎన్ని చేసుకున్నా ఫైనల్గా శివ సాటిస్ఫై వరకు క్రియేటివ్గా తనకి ఏం కావాలో అది అందించాలని నీ ప్రయత్నం కానీ నీ సజెషన్స్ కానీ నాకు ఎప్పుడు ఉపయోగపడ్డాయి ప్రవీణ్. వరుసగా 5th ఫిల్మ్ చేసాం ఇది, మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్, యువర్ ఎడిటింగ్ ఈజ్ బ్రిలియంట్. నేనైతే ఒక నేషనల్ అవార్డు ఏదో ఒక అవార్డు మంచి అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీకు డెఫినెట్గా. థ్యాంక్ యూ ప్రవీణ్. అజయ్ ఘోష్ గారు ఇక్కడికి రాలేదు, ఆయన ఈరోజు ఎందుకు రాలేదు తెలియదు. నిన్న కూడా మార్నింగ్ ఫోన్ చేసి ఏం సినిమా తీసేసినావయ్యా అన్నారు. థ్యాంక్ యూ అజయ్ గారు, మీరు ఎక్కడున్నా కూడా మీ కంట్రిబ్యూషన్ కూడా ఈ సినిమాలో చాలా, ఆ విలేజ్లో ఒక గొడవలకు వెళ్ళి ఆ ఎర్రాజీ అనే క్యారెక్టర్ని చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు మై అన్న, నేను ఇంటికి పెద్ద కొడుకుని, నాకు తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. నాకు ఒక అన్నయ్య ఉంటే అది నీలాగా ఉంటాడేమో, నీలాగా ఉండాలనుకుంటానన్న. నిజంగా అంతకంటే నేనేం చెప్పలేను. యు ఆర్ లైక్ మై బ్రదర్, యు ఆర్ లైక్ మై రియల్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ముఖ్యంగా నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే మీడియా వాళ్ళందరూ మొన్న ఇరుముడి, నాకు తెలియదు, నిన్న వీడియో చూపిస్తున్నారు మన సంతోషం సురేష్ గారు ఎవరో,
మీడియా వాళ్ళందరూ కలిసి మొన్నప్పుడు ఈవినింగ్ సినిమా చూశాక ఇరుముడిని కేక్ కట్ చేశారంట మాకు ఎవరికి చెప్పకుండా. అసలు నాకేమో మీడియా వాళ్ళు ఏంట్రా అసలు సెలబ్రేట్, ఇప్పుడు ఏదో రవి సారు నేను ఎదురుగా ఉన్నామంటే ఏదో మమ్మల్ని సంతోషపెట్టడానికో లేదా అందరం కలిసి చేస్తే సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళంతటి వాళ్ళు సినిమా చూసి కేక్ కట్ చేసుకుని ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నారంట మీడియా వాళ్ళందరూ. మీకు ఇంతకంటే థ్యాంక్స్ ఏం చెప్తాను రాజేష్. కంటిన్యూస్గా సీలర్ దగ్గర నుంచి ఇరుముడిని మోస్తూనే ఉన్నావు నువ్వు కూడా. అలాగే చాలామంది జర్నలిస్టుల పేర్లు నాకు తెలుసు, కానీ అందరి పేర్లు వరుసగా చెప్పలేను. కొంతమందిని మిస్ అయ్యే ప్రమాదం ఉంది, నాగేంద్ర గారు కానీ వాట్ ఎవర్ మన వేణు గారు కానీ చాలామంది. సో మీరండి మొన్న ఇంటర్వ్యూలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇరుముడు రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి ఇరుముడిని మీరు చాలా పర్సనల్గా తీసుకొని పెన్నులు పుస్తకాలు పక్కన పెట్టి రే జడ్జిమెంట్ల తర్వాత ముందు చూసి ఏడుద్దాంరా అని ఒక ఎమోషన్ ఫిక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేసి. ఎందుకంటే సార్ మీరు జర్నలిస్టుల కంటే ముందు తండ్రులు కదా సార్, మీరు ఫాదర్స్ కదా. మీరు ఆ సినిమా చూసే ఎమోషన్ నాకు కాల్ చేసి సార్ ఎంత బాగా తీశారు సార్ అది తీశారు అంటే ఇక్కడ కావాల్సింది జడ్జిలు జడ్జిమెంట్లు కాదు, ఓన్లీ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. ఆ ఎమోషనే మనందరిని నడిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక ఇరుముడు లాంటి ఒక అద్భుతమైన సినిమాని నేను చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ శివ నిర్వాణ. థ్యాంక్ యూ శివ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా రవితేజ గారి మేనేజర్ ఐ శ్రీనివాస్ రాజు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ గారిని, అనంత్ శ్రీరామ్ గారిని, నవీన్ గారిని, రవి గారిని, సాయి కుమార్ గారిని, స్వసిక గారిని, అండ్ అలానే బేబీ నక్షత్ర అండ్ మా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ని, అండ్ అలానే డిఓపి విష్ణు శర్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ కంటిన్యూ అండి, పర్లేదు. ఏమండి ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ గురించి మర్చిపోయాను, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. రాజేష్ చేశాడండి కాస్ట్యూమ్ డిజైనర్గా. అసలు హీరో గారు అంత న్యాచురల్గా కనిపించడానికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలండి. హీరో గారు కానీ మీకు ఎక్కడైనా క్యారెక్టర్స్ అంత రియలిస్టిక్గా కనిపించండి, దానికి కారణం మా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్. ఇరుముడి విల్ బి స్పెషల్ ఫిల్మ్ ఫర్ యూ డార్లింగ్. మర్చిపోయింటే నేను చాలా బాధపడేవాడిని ఇంటికి వెళ్ళే వరకు. ఇతనేనండి సూపర్ సెన్సిబుల్ థింగ్. వీడు మా ప్రొడక్షన్ మేనేజరు. నా తిట్లన్నీ పడేది వీడే, నా అవుట్లెట్, ఎమోషనల్ అవుట్లెట్. థ్యాంక్ యూ రవలి. ఇంకంతకంటే చెప్పడానికి బెస్ట్ వర్డ్ అంటే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సిజీ నరేంద్ర థ్యాంక్ యూ. సెకండ్ ఆఫ్ ఫైట్ కానీ ఆ చిన్న చిన్న ప్యాచ్లు కానీ, ఎస్పెషలీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అంత బ్యూటిఫుల్గా సన్సెట్ అవన్నీ గ్రీన్ అని తెలియకుండా అద్భుతంగా చేసావు చూసావా. థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్ యూ సిజీ నరేంద్ర. అండ్ ప్రదీప్ టైటిల్స్ చేసిన ప్రదీప్. ప్లీజ్. అవే మీరు కామ్గా ఉంటే మాట్లాడతాను, కామ్గా ఉండండి. ఇక్కడ అరవద్దు ప్లీజ్ దయచేసి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమాలో చేసిన ఆర్టిస్ట్ని స్టార్ట్ చేస్తాను ఫస్ట్. అండ్ భార్గవ్ కానీ, కిషోర్ కానీ, కుమ్రం కానీ, శివ నీ గొప్పతనం ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో అదే కుమ్రం చేత అలాంటి క్యారెక్టర్ చేయించడం అనేది నీ కాన్ఫిడెన్స్కి, నీ కన్విక్షన్కి సూపర్, చాలా బాగా చేశారు. ఇక దీంట్లో ఆర్టిస్టులు అందరూ అంటే మంచి మంచి ఆర్టిస్టులే సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు అందరూ చాలా చాలా బాగా చేశారు. భార్గవ్, కిషోర్, కుమ్రాన్ అందరూ అసలు సూపర్గా చేశారు. మీద గంజా బేజాల పేర్లు నాకు సరిగా తెలియదు, కానీ అతను ఇలా పెట్టాడు ఫేసు. అసలు అతను బయట అతని ఇన్షర్ట్కి అతను ఆ కళ్ళోడికి అసలు బయట అసలు ఏమాత్రం సంబంధం లేదు. చాలా చాలా బాగా చేశారు అబ్బాయి, అందరూ చాలా బాగా చేశారు. కూర్చోండి కూర్చోండి. ఈ సినిమాలో మిగతా మంచి మంచి క్యారెక్టర్సు నేను మళ్ళీ చెప్తే రిపీట్ అయినట్టు ఆల్రెడీ మన శివ చాలా క్లియర్గా ఒక్కొక్కరి గురించి విడమర్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పేశాడు. సో రమేష్ ఇంద్ర యా ఆయన క్యారెక్టర్ కానీ, స్వాసిక అసలు ప్లీజ్ ఇవాళ స్వాసికకి మొత్తం జిమ్కి వెళ్ళక్కర్లేదు, స్క్వాట్స్ అయిపోయినాయి. కూర్చొని లేచి ఫెంటాస్టిక్. స్వాసిక చాలా బాగా చేశారు మీరు, కంగ్రాచులేషన్స్. రమేష్ ఇంద్ర గారు లేరు, ఏ దానికి రాలేదు, బిజీగా ఉన్నట్టున్నారు. సో ఓకే, అవును ఓకే. ఆయన ప్రతి ఫంక్షన్కి షూటింగ్లో ఉంటున్నారు, ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. మా అజయ్ ఘోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి.
ఆయన చాలా బాగా చేస్తాడు కదా, ఆయన బేసిక్గానే టెరిఫిక్ యాక్టర్, చాలా మంచి యాక్టరు. నేను ఇక్కడ మళ్ళీ అజయ్ ఘోష్ గారు, స్వాసిక అయిపోయింది, ప్రణీత, వీళ్ళందరూ మొత్తం శ్యామ్ చాలా చాలా బాగా చేశారు మీరు. శ్యామ్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయి. గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కూర్చోండి కూర్చోండి. అండ్ ఫస్ట్ ఎప్పుడు నేను మా సురేష్తోనే స్టార్ట్ చేస్తాను. సురేష్, మీరు అసలు ఫీల్ అవసరం లేదు. ఇందాక బాబు కొంచెం మీరు ఫీల్ అయ్యారు. మీ వర్క్ అమేజింగ్, ఇందాక చెప్పినట్టు. మీ అక్కడ సెట్లో లేదంటే అది ఎక్స్ట్రాడినరీ వర్క్ కింద లెక్క నా దృష్టిలో. నాకు చాలా తక్కువ అంటే ఆర్ట్ డైరెక్టర్లో పనిచేసిన వాళ్ళు సాయి సురేష్ కానీ, మా నాగేంద్ర కానీ, వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. బికాస్ వెరీ వెరీ జెన్యూన్ పర్సన్ వీళ్ళు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. చాలా చాలా నాకు ఇద్దరు చాలా ఇష్టం వీళ్ళిద్దరు అంటే నాకు. నాకు సురేష్ మనం ఎన్ని సినిమాలు చేసాం? ఇది ఎన్నో సినిమా మంది? థర్డ్ ఫిల్మ్. ఓకే. సో యా, నేను బేసిక్గా నాకు మెమరీ చాలా చిన్నది, మతిమరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటాను నేను. సో యా, సురేష్ సూపర్. అండ్ మా డిఓపి విష్ణు, అమేజింగ్ వర్క్. అంటే డైరెక్టర్ మాట అన్నాడు, నేను విష్ణు బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ లాగా అక్కడ హ్యాపీగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక సినిమాకి ఒక డిఓపి అండ్ డైరెక్టర్ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఆ సినిమా చాలా బాగా వస్తుందని నేను నమ్ముతాను. అతని కంట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ అసలు ఎందుకంటే అతనిలో నాకు నచ్చింది ఏంటంటే వెరీ వెరీ పాజిటివ్ స్మైల్, ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు. అండ్ స్పీడ్, బేసిక్గా శివ స్పీడు ఇంక నా గురించి. సో కెమెరామెన్ను డైరెక్టర్ అంత స్పీడ్గా ఉంటే ఇంకా దానికి తిరగలేదు. ఇక ఇంకొక వ్యక్తి మా దినేష్, యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు సీనియర్లు మొత్తం నాకు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ. అసలు అంటే తన డౌట్ ఇన్ని రోజులు సీనియర్లు ఉండగలవు లేదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది పడ్డావు కానీ సెకండ్ షెడ్యూల్ నుంచి ఇంకా అలవాటు అయిపోయి చాలా బాగుంది. దినేష్, ఫంటాస్టిక్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు, మీరు ఇందాక మాట్లాడింది మాత్రం అద్భుతం అండి. మీ అఫ్కోర్స్ ఇక మాటలు మీకు మాలాంటి వాళ్ళకి వస్తాయి, ఆ మాటలు మీలాంటి వాళ్ళు కాకపోతే. ఎవడది? సో యా, మీ సైలెంట్ ఉండండి, కాసేపు సైలెంట్ ఉండండి ప్లీజ్. మాట్లాడండి బాబు. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం. చాలా హాయ్ బరం అసలు. ఈ సినిమా కొరియోగ్రాఫ్ చేసిన 3 డాన్స్ మాస్టర్లు, ముగ్గురు. కట్టు బాలభాస్కరే కదా. అండ్ మా పల్లకి సాంగ్ ఏమో శేఖరు, యాలలో ఏమో మా శివ. గతంలో కె రాఘవేంద్ర గారు చేశారు పెళ్లి సందడి సినిమా కొరియోగ్రఫీ. ఇప్పుడు ఇక్కడ అంటే మా కృష్ణవంశీ గారు కూడా అలవాటు ఉంది, అది ఆయనే కొరియోగ్రాఫ్ చేస్తాడు. సో శివ కొరియోగ్రాఫర్గా. అండ్ మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లు. ఇంకా వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసామో లెక్కలేదు. ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నీ వాళ్ళే, అంటే 80% సినిమా చేసింది వాళ్ళే. సో ఆ క్లైమాక్స్ కానీ ఆ చేస్ కానీ చాలా బాగా చేసిన. రియల్ సతీష్, నీకున్న కసి, అంటే నీకున్న ఎనర్జీ అండ్ నీ ఫిట్నెస్ సూపర్. అది అంటే ఏం లేదు ఇంకా, అంటే నేను బేసిక్గానే కొంచెం చాలా ఇదిగా ఉంటాను. ఓకే, సో ఈ ఫిట్నెస్ ఇలాగే ఉంచు. అంటే టైం వచ్చేసరికి ఏంటంటే బస్సుగా వదిలేస్తాం, బాడీని వదలొద్దు. చాలా బాగుంది, చాలా బాగున్నావు. నువ్వే నాగలా లుంగి కట్టుకొని చేస్తాం, ఆ కంఫర్ట్ ఉందో చూసుకోవటం, అది చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. అండ్ ఫ్యూచర్ ఇంకా చాలా వర్క్ చేయాలి మనం. ఆల్ ది బెస్ట్. ఇంకెవరైనా మర్చిపోతున్నా? లేదు. యా, సో కమింగ్ టు ఇంకా ఆర్టిస్టుల పేర్లు అందరూ చెప్పేశాను కదా బాయ్. ఇంకెవరున్నారా? అయ్యా బలివాడు, ఎలా మర్చిపోతాను. జీవి ప్రకాష్, సోల్ ఆఫ్ ఇరుముడి. అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇందాక మా ప్రొడ్యూసర్ రవి చెప్పినట్టు ఆ రీల్స్ కూడా చూస్తుంటేనే ఆ ఫీల్ ఇది చేస్తుంది. ఒక 3 అంటే సినిమా రిలీజ్ ముందు రోజు అనుకుంటాను. మోక్ష కూడా మా అమ్మాయి మోక్ష కూడా చూస్తుంటే ఏడ్చేస్తుంది లిటిల్గా, సౌండ్కి దానికి. అసలు జీవి ఎక్స్ట్రాడినరీ.
ఎక్స్ట్రాడినరీ. అంటే ఎక్స్ట్రాడినరీ అని చాలా చిన్న వర్డ్, అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏమి అసలు ఏడిపించావు అబ్బాయి నీ మ్యూజిక్, నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఎక్సలెంట్, సూపర్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ అండ్ రవి, ఆల్రెడీ ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను, దే ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ ప్రొడ్యూసర్స్. రవి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు, ఎక్కువ మామూలుగా టెక మాట్లాడేసుకుని వెళ్ళిపోతాడు. నాకు 4 రోజుల నుంచి మార్నింగ్ అలారం వచ్చి మా నవీను మార్నింగ్ ఫోన్ చేసి 5:30కి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంటే ఎలా ఉందండి ఏంటోనండి అసలు భలే ఉందండి, అర్థం కావట్లేదండి ఏంటి అసలు. సో ఆయన హ్యాపీనెస్, ఆయన ఆనందం, ఆయన పులికించిపోవటం అసలు మామూలుగా లేదు. నవీన్ గారు ఆయన ఏంటంటే రిలీజ్ రోజు నా దగ్గరికి వచ్చేసి అసలు ఆ హక్ చేసుకుంటుంటేనే విచిత్రంగా ఉంది నాకు. దాని మరి మా శివని హక్ చేసుకుని మా శివ అన్నాడు, నేనైతే చిన్నప్పుడు కింగ్ కాంగ్ ఇంగ్లీష్ సినిమా కింగ్ కాంగ్ ఉంది కదా, అలా ఉందనమాట. ఆ అమ్మాయి హక్ చేసుకుంటుంది కదా, ఈయనేమో కింగ్ కాంగ్, శివ ఏమో అమ్మాయి. ఇలాగ మనం ఇంకా చాలా సినిమాలు బిగ్ కంగ్రాచులేషన్స్. ఇది ఇంకా కంగ్రాచులేషన్స్ కొన్ని రోజులు ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటాను. నాకు మార్నింగ్ నెక్స్ట్ థింగ్ అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పర్సన్, అందరూ మెయినే అనుకోండి, బట్ ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు బాగా కన్జ్యూమ్ చేసాం పాండమిక్ టైంలో. తమిళ్లో వెట్రిమారన్ గారి సినిమాలు, అమీర్ గారి సినిమాలు బాగా, ఒక 80sలో ఏమో భారతీరాజా గారి సినిమాలు, భారచంద్ర గారి సినిమాలు చాలా రూటెడ్గా ఉండేవి అన్నీ. అండ్ రీసెంట్గా అదే 2021 ఆ టైంలో అందరూ ఇంట్లో కూర్చొని పాండమిక్లో ఇయే చూసేవాళ్ళు, ఓటీటీ ఎక్కువ చూసేవాడు. నేను బాగా చూసేవాడు, బేసిక్గానే బాగా ఎక్కువ చూస్తాను. అప్పుడు ఇంకా టోటల్గా ఇంకా దాని మీద ఉండేవాళ్ళు. సో అలాంటి కాంటెంట్, అలాంటిది ఇలాంటిది చేయాలి కదా, బాగుంటుంది కదా, మనోళ్ళు యాక్చువల్లీ బాగుంటుందా ఎలా అని నాకు బాగా ఉండేది. అండ్ ఇప్పుడు మన ఆడియన్సు సినిమాని చూస్తున్న ప్రతి వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇది కానీ అసలు నాకు మామూలుగా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, దీని ఏమంటారు, ట్విట్టర్ తీసుకోండి, స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి తప్ప వేరే అసలు ఇదే లేదు. అసలు ప్రతి చోట అదే. ఆ జనాలు అది రియాక్షన్స్ చూస్తే నాకే ఇప్పుడు కళ్ళు చెమర్చినాయి ఇందాక రియాక్షన్స్ చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగా వాళ్ళ నానమ్మ తాతయ్య లైక్ 80+ అంటాళ్ళు, వాళ్ళు థియేటర్లు మానేసి 20-25 ఏళ్ళు అయిందంట, వాళ్ళు వచ్చి థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి వింటుంటే అసలు నాకు మామూలు ఆనందం కాదు. గారి సినిమాలు మున్నాబాయి ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయి, 3 Idiots నా కళ్ళ నీళ్ళు నిజంగా చెమర్చినాయి. బట్ అన్నీ తెలిసి సినిమాని తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లో నాకు శివ చూపించినప్పుడు ఇంకా రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ ఎలా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ చౌక్ అయిపోయాను నేను. ఎప్పుడు లేదు అసలు ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకంగా చెప్పాలించిన ఒక స్టోన్ హార్టేనా అది కరెక్ట్గా. బట్ అలాంటిది శివ ఇలాంటిది సినిమా తీసుకొచ్చి నాకు నువ్వు ఇలా ఈ కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషను చూసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్గా ఇరుముడి అని టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాని ఇప్పుడు ఇందాక సీన్కి సన్మాన్ సాబ్ పెట్టారు కదా, ఈయన శివ పెట్టాడు కదా, ఈడు అసలు సినిమా జరుగుతున్నాడు సార్, ఇది సూపర్ హిట్. ఇది అంటే ఒరే ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారా, అమ్మ ఊరు వెళ్ళిపోతాను సార్. మరి ఇక్కడ ఏవో కొనుక్కున్నావు కదంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. శను, సో నీ నమ్మకం సాలిడ్గా గెలిచింది. శివ ఒకసారి స్టేజ్ మీద రా. సో ఇలాంటి ఒక ఫీల్ ఉన్న సినిమా, జనాలు లాస్ట్ 20 minutesలో ఏడుస్తున్నారు, ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక భలే కవర్ చేశారండి. నాకు అసలు కాసేపు ఇప్పుడు ఎలా ఒక రకంగా అయిపోయిందండి నాకు. నవీన్ డెఫినెట్గా మీరు కూడా ఎలాగే అయిపోయి ఉంటారేమో, వెరీ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హక్ చేసుకుంది శివ ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అనేది రాంగ్ వర్డ్. ఇక్కడ ఎవడికి ఇవ్వడో ఇంత మంచి సినిమా చేసినందుకు, నాతో ఈ సినిమా మంచి సినిమా, సో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసినందుకు. ఈ హగ్ ఇవ్వడానికి ఇంకొక రీజన్ చెప్పనా, శివకు ఉన్న వ్యక్తిత్వం, అతనిలో ఉన్న ఆనెస్టీ, అతను ఉన్న కన్విక్షన్. అసలు ఇంత పెద్ద హిట్ చాలా నార్మల్గా ఉంటాడు, మామూలుగా ముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ఏమీ తేడా లేదు. అక్కడ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యాం.
అదిరిపోయింది, సూపర్, అసలు మామూలుగా ఉంటుంది కదా, అయ్యలేవా? మీకు ఎందుకు లేవు? మీకు ఉంటాయి. హగ్లా రండి రండి, నవీన్ గారు, రవి గారు వస్తారు, రండి మీరిద్దరు. రవి గారు, నవీన్ గారు రండి. నాకు రవి గారు అనడం నచ్చింది, మాకులేవా అసలు. ఇప్పుడు భలే ఉంటుంది మా ఇద్దరు. ఏంట్రా? థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు, శివ. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. ఒక బ్రహ్మాండమైన సినిమా. ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లేదు. సో యా, థ్యాంక్ యూ. మర్చిపోయాను, అయ్యో మా లేడీస్ని మర్చిపోయాను. ప్రియా ప్రజెంట్ సార్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా శివ టీచర్గా జాబ్ చేశాను, టీచర్గా వెళ్ళాను, టీచర్గా వచ్చాను అడగదు. ఇందాక దినేష్ స్టాండప్, రే భార్గవ్ స్టాండప్, స్టాండప్ ఆన్ ద బెంచ్, అలా ఉంది. సో యా ప్రియా, ఇందాక అందరూ చెప్పినట్టు సెకండ్ హాఫ్లో ఆ సీను అలా రాకపోతే, బికాజ్ ఒక యాక్టర్, ఒక ఆర్టిస్టే అది చేయగలడు. యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, ఫ్యాబులస్. నాకు ఫస్ట్ శివ ఇలా ఉంది, మా ప్రియా చేస్తాననగానే నేను శివతో డౌట్ అనమాట, చేస్తుందంటావా అనగానే లేదు, డెఫినెట్గా. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర, ఆ బేబీ సూపర్ స్టార్. ఇంక ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ చూడబోయే తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్, బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ వన్ మోర్ థింగ్, శివ, నువ్వు ఇందాక చెప్పావు కదా ఫాదర్ సంగతి, నాకు నిజంగా తెలియదు అది. సో యా, వాళ్ళ మదర్ గ్రేట్ గ్రేట్. యా, ఇంకేనా మర్చిపోతే ఇంకా ఉంటే డెఫినెట్గా రవి గారు, నవీన్ గారు ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి అనుకుంటాను. ఎడిటర్ ప్రవీణ్ పుడి, ఆయన ఒపీనియన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. బాగుందంటే బాగుందంటాడు, బాగాలేదంటే బాగాలేదంటాడు. అతనికి ఎలాంటి ఇది లేదు అసలు. ఏమో అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో అస్సలు. ప్రవీణ్ పుడి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయాను ఒకటి చెప్పాను కదా, మర్చిపోతూ ఉంటానని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ నాయుడు, మిగతా హరీష్, ఇంకా నరేష్, ఇలా ఇంకా వాళ్ళ గురించి మా డైరెక్టర్ ఆల్రెడీ బాగా చెప్పేశాడు అన్ని అండ్ వల్లే నేను ప్రతిసారి నా టికెట్లన్నా ఆయన అవసరం ఉన్నా వల్లే అని ఫోన్ చేస్తుంటాడు వీడు. వల్లి ఎవర్రా, ఇదేంతో మారుతున్నారు అన్నానండి. దేంతో కాదండి బాబు, వల్లి మన మేనేజర్. సో వల్లి వెరీ వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మైత్రి మీకు భలే అంటే దినేష్, వల్లి అసలు ఎక్స్ట్రాడనరీ, ఎక్సలెంట్. అఫ్ కోర్స్ పాజిటివ్ పీపుల్ దగ్గర పాజిటివ్ పీపుల్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వల్లి, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ వన్స్ అగైన్. అండ్ ఇంకెవరు? సాయ్యా గురుస్వామి, ఆయన ఏడైనా వెళ్ళిపోయారా? ఇప్పుడు వెళ్ళారా? ఓకే. సాయన్న ఎక్సలెంట్, సూపర్. ఇక మా వంశీశేఖర్లు కనిపించారు, భలే ఇలా నేను చూశాను, తప్పని గుర్తొచ్చారు. వంశీశేఖర్లు నాకు కొన్ని షేర్ చేసుకుంటుంటారు. శేఖర్ పంపించిన మెసేజ్ ఇంతమో నాకు ఇప్పుడు రాలా, ఎక్కడెక్కడ ఎలా ఉంది, రియాక్షన్స్ ఏంటి, మొత్తం అంతా శేఖర్ పంపిస్తున్నాను నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటొకటి భలే గుర్తు చేస్తున్నాడు వీడు. యూవీ మీడియా ఫెంటాస్టిక్గా చేస్తున్నారు. మొన్నటి భీమవరం ఫంక్షన్ కానీ, ప్రీ లాంచ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ యూవీ. అండ్ సార్ శ్రవంతి, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ తమిళ్లో, థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న కేక్ కటింగ్ సార్, చిన్న. హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను నక్షత్ర. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎమోషనల్ that Irumudi has become a blockbuster, and I'm so happy, and thank you for all, and they all are support me a lot, and I mean I'm confused and I'm worried. Thank you for accepting me as your manamma and giving me a special place in your heart. And
my director Shivanirvana sir. Sir, thank you so much for giving me this wonderful opportunity to play. And my Nana, love you Nana, and my Amma, love you Amma. Then Sai sir, thank you Sai sir, and Swastika ma'am also, thank you. Then Vishnu Sharma sir, thank you Vishnu Sharma sir and team. Then also thank you for my three movie makers, Ravi Shankar sir and Naveen sir. Then dubbing engineer Venu sir. So then especially G.V. Prakash sir. He made every scenes even more emotional. So Swamiye Sharnamayappa. Thank you for all. థ్యాంక్ యూ సో మచ్ నక్షత్ర. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా, ఈ బ్లాక్ బస్టర్లో భాగంగా మాకు ఒక 2 స్టెప్పులు వేసిస్తే హ్యాపీ, మేము కూడా హ్యాపీ ఫీల్ అయిపోదాం. ఓకే, అందరికీ నమస్కారం. Thank you all so much, first of all, to the audience for accepting our Irumudi as yours and making it yours and loving us as yours. Thank you all so much for this extraordinary, overwhelming response that we have been enjoying for last 2-3 days. It's such an absolute pleasure to be here. I was just telling my director, I'm just going to speak from my heart. I'm not going to prepare and process all that. I'm just going to speak from my heart. It's such a special feeling when you work hard for something and you get the love and affection back in multiple folds. I think that's exactly what's happening now, and we are very, very happy to be here this evening. Thanks to the entire team and every single person, the girls sitting here and Sam and the girls who played school kids. You guys were wonderful to watch on screen. I loved watching you all, and all the gangs. 1, 2, 3, all the gangs, you guys killed it. I watched it in Chennai and people went crazy seeing you all, like, yaarra main abdi solte. So it was nice, such a wonderful performance. And Nagulu garu, you said it's a break for you. I would say just keep working and you will get there one day, which you have already. Your hard work and passion towards cinema is going to take you places. I enjoyed watching you speak sitting there. So I'm going to watch more of your films. Congratulations and all the best for more. And Swastika, it was such a pleasure to watch you on screen, scaring everyone away. My friend was telling me, my friend who was watching with me, he told me, என்னோட மிஸ் இப்படி என்ன கூப்பிட்டுருந்தா எவ்வளோ நல்லா இருந்தது. I said, bro, it's not a good comment. So yes, you killed it and you were both beautiful and scary on screen, which is a very rare combination that you cracked, and it was an absolute pleasure watching you. Vishnu, such a comfortable team you had, yourself, your assistant cinematographer, everybody, and you guys made the shoot more comfortable and easy for us. Focus kaga, we didn't do a lot of takes. It was on point and we absolutely loved working with you. Thank you so much. And as Sai Suresh Garu mentioned, the production design, of course, it deserves a huge what do I say, gratitude from our end. You guys recreated Sileru in Hyderabad for some portions, and it was an absolute pleasure that you guys kicked it out of the park. Thank you all so much, the art design, everybody. And I would say this stage will not be complete without sharing my gratitude towards media and press. You guys received us with so much of love and you took us to every single home here. People received this film because of you guys. Thank you, media, press, social media, everyone, to taking us to all people, and with all love and positivity, you took us to them. Thank you guys so much. And my director, Shiva, who's a friend now, he has shared a lot of his passion and what he wants to achieve in cinema. You wanted to make a film that is going to be remembered forever, a classic. I want to do that classic film. I want to be that director. I think you are here already. Irumudi is yours. You made Irumudi. So you will be Irumudi director for a very, very, very long time, unless you crack your own record by
giving us an even more powerful emotional film. Thank you so much, and thanks for making Irumudi for us and for giving Kaveri to me. And I would say last 2-3 days I have been watching yourself and Raviteja garu saying such nice wonderful things about me. I just watched, and that takes a big heart to say such nice words about someone. Both of you, I owe it to you, and I thoroughly enjoyed working with you guys, and you made it very, very comfortable for me. Sai Kumar garu, every single day when I shot with you, it was only pure bliss. You express your admiration and your love towards cinema, everything, and it's such a learning experience working with someone like you. Thank you so much for everything that you have given me through this film. And our producers Ravi garu and Naveen garu, congratulations on making such magic numbers. Ravi garu, you were very supportive, very helpful, such a grounded producer, I should say. It was a honor working with your team, and the entire direction team, every single person involved in this team, they gave their 200%, and that is seen on screen. Thank you guys so much. And Raviteja garu, it's not complete if I don't say one special thing about you. Like I always say, I would say of all your movies, I would really say Tirnath is the most good-looking, most handsome you have been, and I would say it's Kaveri's Tirnath, and I'm glad I could be the heroine of a film that's going to stay with you forever, the most memorable film that's going to be of your career. I'm super sure about that. I am super glad I got to share screen space with you in this project, especially in this project. And Nakshatra, I think she has taken a break, but yes, she knows that I love her. I'm very happy for the love and affection that she is receiving. And to everybody, every single person here, Raviteja garu, we would like to see a lot more of you as a performer on screen from here. I think Irumudi has set a mark now, and it's only on and up from here, and looking forward for more of your performance films. Congratulations for more. And as a team, congratulations to us. Thank you guys, and thanks for hosting us this evening. You're doing great. Thank you all. Bye. థ్యాంక్ యూ సో మచ్ కావేరి. ఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. మొన్న పాత్రికేయ మిత్రులకి చెప్పినట్టు సార్ ఇక్కడ దాకా ప్రమోషన్ మా సాయశక్తులు చేసాం, అక్కడి నుంచి మీరు క్యారీ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టే ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే ప్రేక్షకులకు రీచ్ అవటానికి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఈ సినిమాని ఇది మనందరి సినిమాలా ముందలు తీసుకెళ్లారు. ఇవాళ ఎన్ని చూస్తున్నాము, ఒక 80 years ఆవిడ, వాళ్ళ హస్బెండ్ 84, ఒక ఇద్దరు సపోర్ట్తో 4 టికెట్లు కావాలంటే 4 షోలు ట్రై చేస్తే కానీ దొరకలా. ఇక ఏజ్ బ్యారియర్స్ లేవు. నిజంగా 80 years నుంచి 80 years దాకా అందరూ, ఒకళ్ళైతే 20 ఏళ్ళ తర్వాత చూస్తున్నారంటే, ఎప్పుడు అన్నమయ్య చూసారంటే మళ్ళీ ఇప్పుడు అంట. ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఫస్ట్ ఎవిడ్లో చూసినప్పుడు అసలు ఎంత ఎమోషనల్గా ఎంత ఇదైపోయామో, మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు ఫ్యామిలీ అంతా విమల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు అంతే కంటిన్యూస్గా. తర్వాత అదొక ఏదో ఒక వీక్నెస్ లేకపోతే ఏదో అయిపోయి ఫోన్లో రీల్స్ చూస్తుంటే కూడా ప్రతిదీ ఏదైనా క్లిప్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అది ముదిరిపోయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఎవరో ఒక ఎమోషనల్ టెక్స్ట్ పెడితే ఏడుపు వచ్చేసింది. అంటే ఇక అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. మరి నేను ఇన్ని సినిమాలు మేము చూసాము, మేము తీసాము, కానీ ఏ రోజు దేనికి ఇంత ఎమోషనల్ అయిందైతే లేదు. దీన్ని ఏదో కేస్ స్టడీ లాగా ఏదో చెయ్యాలి దీన్ని, లేకపోతే అసలు ఇంత టెక్స్ట్ చదివితే ఏడుపు రావటం ఏంటి. సో ఈ విధంగా ఈ సినిమా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాగే ఇందాక అన్నట్టు మా సాయి సురేష్ అండ్ డిఓపి విష్ణు గారు ఒక మాట చెప్పారు ఈ సందర్భంగా. డిఓపి వర్క్ అంటే ఈ షాట్ ఏముందరా అంటే దట్ ఈస్ నాట్ ఏ ప్రైజ్ సార్, అది కాంప్లిమెంట్ కాదు. ఆ మూడ్ ఆఫ్ ద సినిమాలో అది ఎలా జెల్ అయిపోయి అసలు ఆ ఫోటో డిఓపి వర్క్ గురించి మాట్లాడుకోకపోతే అది అద్భుతమైన ఫోటోగ్రఫీ సార్ అన్నాడు ఆయన. అరే నిజమే కదా అనిపించింది. అలా సాయి సురేష్ ఎన్నో సెట్లు వేసాడు. అవన్నీ మీకు ఇప్పుడు అవన్నీ డీటెయిల్గా చెప్పట్లేదు, కానీ ఎక్కడ నీకు వేసినట్టు అనిపించదు. అంటే అది కదా ఆర్ట్ డైరెక్షను.
అది మాకు ఎప్పుడో ఏఎస్ ప్రకాష్ మా ఫ్రెండ్ ఇదివరకు చెప్పేవాడు, అవార్డులు ఎందుకు రావట్లేదంటే అవార్డు కమిటీ వాళ్ళు ఇది సెటిల్ కాదు, ఒరిజినల్ లొకేషనే అనుకునే వాళ్ళని మా ప్రకాష్ అనేవాడు. అలాగే ఇప్పుడు చూస్తే సురేష్ సేమ్ సార్, అది దానివల్ల కూడా చేయట్లేదు, గుర్తించట్లేదు సార్ అంటే ఈ అవార్డు కమిటీ వీళ్ళందరికీ కూడా ఈసారి మనం సీజీ వాళ్ళలాగా ఇది సీజీ, ఇది ఒరిజినల్ ఏదైతే ఉందో అలా కూడా పంపిద్దాం. సో డెఫినెట్లీ యూ డిజర్వ్ దోస్ అవార్డ్స్. ఇది పెద్ద పెద్ద అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ డిజర్వింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ దీనికి కానీ, హీరోయిన్ కానీ, మా హీరో గారికి కానీ, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఈఓపి ఇవన్నీ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే, మా రవితేజ గారు మాకు మొత్తం టీం అందరికీ చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే మా టీం అందరం కలిసి ప్రేక్షకులు మంచి సినిమా ఇచ్చాం. ఇదంతా ఏదో ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పోతే మా శ్రీనివాస్ రాజు ఆయన ఎంతో సపోర్ట్గా ఉండేవాడు మాకు. ఇక్కడ వరుసనే ఉన్న వాళ్ళందరి గురించి ఫాస్ట్గా పర్లేదా మాట్లాడదామని. మా శ్రీనివాసరాజు ఏది ఉన్నా సరే తలలో నాలికలాగా ఏదన్నా మా హీరో గారితో ఏదన్నా విషయం మాట్లాడాలని ఆయన ద్వారా మేము కమ్యూనికేట్ చేసేవాళ్ళం. కొన్ని విషయాలే ఆయనతో మాట్లాడాల్సి వచ్చేదిలే. ఆ కొన్ని విషయాలు ఏంటని అడగమాగండి, లేనిపోయింది. అలా ఆయన కూడా ఎంతో సపోర్టివ్గా ఉండేది. దినేష్, యు హావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్, బ్రహ్మాండంగా చేసావు, మొత్తం ఆర్గనైజ్ చేసింది ఇదంతా. నీ వల్ల మైత్రికి పేరు వచ్చింది, అందరూ గొప్పగా చెప్తుంటే నువ్వు ఉండే ఎగ్జిక్యూట్ చేసావు. ఎక్స్ట్రాడినరీ, సూపర్. అలాగే మిస్ అవుతూ ఉంటాం చాలామంది పేర్లు. మా తాహిర్, మా ఫ్యామిలీ, మా తమ్ముడు, మా అందరికీ ఎంతో థిక్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ జాయేద్ కానీ తాహిర్ సినీటెక్, ఇది అవుట్డోర్ యూనిట్. వాళ్ళు ఎన్ని సినిమాలకి ఎంత ఇది చేశారో. థ్యాంక్ యూ తాహిర్. ఇంకెవరినన్నా మర్చిపోతే సారీ. మా డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్స్. అలాగే సినిమా రోజు రోజుకు పెరుగుతుంది. ఇంకా పోతే మళ్ళీ ఒకసారి అందరికి బోరేమో, ఇంకా ఇదే పొగుడుతా వెళ్తా ఇక్కడి నుంచి ఓకే థ్యాంక్స్ అని చెప్పుకోవాలి, కానీ ఫైనల్గా కానీ ఆగలేకపోతుంది. మా సాయి కుమార్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాను ఉండేవాళ్ళం. సార్ అసలు ఈ సినిమా ఏంటి సార్, అది సార్ కథ నిన్న కానించి మాట్లాడుకుంటాను ఉండేవాళ్ళం. ఒక 2 రోజులు టైం తీసుకుని చెప్తాను సార్ అంటే కూడా నేను ఫోన్ చేసి సార్ అసలు ఇది వేరే లెవెల్ అయ్యి అంటే ఆయన చాలా కన్విన్స్ అయ్యారు. సార్ మీరు రావటం మాకు చాలా, ఈ సినిమాకి చాలా యాడ్ అయింది సార్. అలాగే ప్రియా అసలు ఈ సినిమాని ఎంత ప్రేమించిందంటే ఆస్ట్రేలియాలో నుండి వచ్చేసింది ప్రమోషన్స్ కోసం. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, రియలిస్టిక్గా ఉంది ఈ సినిమాలో. మా శివ ఇక ఆయన గురించి ఏం చెప్తాం, ఈ సినిమాని ఒక మ్యాజిక్ చేశాడు. క్యాస్టింగ్ కానించి అసలు సాయి కుమార్ గారి వైఫ్ ఎవరో తెలియదు, అంత రియలిస్టిక్గా, ప్రతి క్యారెక్టర్ రియలిస్టిక్గా. ఇప్పుడు ఇందాక ఆ గంజా బ్యాచ్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఎలా బ్రహ్మాండంగా డిజైన్ చేసావు శివ. ఇంకా ఈ సినిమాకి ఎదురు లేదు, ఇక వెళ్తానే ఉంటుంది. ఇది 3-4 వీక్స్ వెళ్తుంది. చాలా హ్యూజ్ సక్సెస్ నెంబర్స్ కనపడతాయని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. మనందరినీ ఆకట్టుకున్నటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శుభ సాయంత్రం. గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. భక్తి శ్రద్ధలకు ప్రతీక అయ్యప్ప స్వామి ఇరుముడి. ప్రేమానుబంధాలు, భావోద్వేగాల కలయిక మన ఇరుముడి. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, రవి నేను రిలీజ్ అయిన రోజు నైట్ అంతా పడుకోలేదు రవి. నాకు తెలుసు ఫస్ట్ యూకేలో చూస్తున్నారు అని. సో యూకే నుంచి ఫోన్ వచ్చింది. పొద్దుటే 6 గంటలకి శివాని నిద్ర లేపేశాను. శివ, ఇట్స్ ఆల్ యువర్స్. నిజంగా శివ నిర్మాణం పడుకున్నాడో లేదు తెలియదు, కానీ ఒక ఎమోషన్ ఈ సినిమా. ఎందుకంటే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి అని నమ్మే మనిషిని. సో ఇరుముడి టైటిల్ శివ వచ్చి నాకు చెప్పి కథ చెప్పిన తర్వాత
నేను రవి గారితో మాట్లాడడం జరిగింది. సార్ తప్పకుండా ఇది చాలా మంచి సినిమా అవుతుంది సార్, కానీ అన్నీ కుదరాలి అని నేను కూడా కొంచెం ఆలోచించి ఫైనల్గా ఈ సినిమా ఒప్పుకోవడం. సీలేరుకి షూటింగ్ అన్నారు. సీలేరు ఏంటో ఎక్కడ ఎలాగా ఏమిటి, ఎక్కడ ఫ్లైట్లో దిగి వెళ్ళొచ్చు, ఎక్కడ దిగి వెళ్ళొచ్చు. నాకు ఆల్రెడీ L4 L5 ఇవన్నీ బయలుదేరాము. సరే కారులో బెటరు అన్నారు ఎవరో, సరే కారే బెటర్ అని చెప్పి కారులో బయలుదేరాం. మోతుగూడెం వరకు వెళ్ళి కొంచెం ఎక్కిన తర్వాత తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. దినేష్ గారు ఎక్కడున్నారు? ఉన్నారా? సార్ మీకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ రోడ్లన్నీ మళ్ళీ మీరు బాగు చేసి మాకు సెకండ్ టైం టెన్షన్ లేకుండా నిజంగా మైత్రి మూవీస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రవి నువ్వు ఆ రోజు వచ్చావు, షూటింగ్ నుంచి వెళ్ళావు, నేను శివ మేమందరం ఒక మంచి పనితో సీలేరులో ఒక మెడికల్ క్యాంపుతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐ థింక్ నిజంగా మైత్రి మూవీస్ చేస్తున్న ఆ సర్వీస్లో ఒక మంచి పనితో మొదలెట్టాం. మా మంచితోనే ఈరోజు ఇంత మంచి సినిమా అవ్వడానికి కారణం మంచి మనుషుల కలయిక ఈ ఇరుముడి. సో మా నాన్నగారు అల్లూరి సీతారామరాజు సినిమా చేశారు పద్మాలయ బ్యానర్లో, చింతపల్లి ఫారెస్ట్లో షూటింగ్. చింతపల్లి ఫారెస్టు అసలు అక్కడ ఏమీ ఉండవు అంటే పద్మాలయ వాళ్ళు అంత కేర్ తీసుకుని అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారట. అలాగే ఈరోజు సీలేరు మోతుగూడెంలో మైత్రి మూవీస్ ఎన్నో విషయాల్లో అక్కడ స్టే కావచ్చు, మాకున్న కంఫర్ట్ జోన్స్ కావచ్చు, అన్ని చూసుకున్నారు. ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం చేసిన ఈ లొకేషను ఇప్పుడు సడన్గా అందరూ ఫోన్లు చేయడం మొదలెట్టారు. ఈవెన్ కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఇప్పుడు ఐ థింక్ మన ఇరుముడి వల్ల ఈరోజు సీలేరు పెద్ద టూరింగ్ స్పాట్ అయిపోయేటట్టు ఉంది. సో దానికి ముఖ్యంగా ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్న నీకు, మన ఆర్ట్ డైరెక్టర్స్కి, దాన్ని ఎంతో అందంగా తీసిన మన విష్ణు భయ్యకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ విషన్ని ఈరోజు మీరు ఆ విజువలైజ్ చేసుకుని ఆ లొకేషన్లు చూస్తూ ఉంటే సినిమాని ప్రేమించే వాళ్ళు ఓకే, కొంతమంది ఫోన్ చేసి మేము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము, ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోయాము, త్రినాథుని చూస్తున్నాము, ఇలా కావేరిని చూస్తున్నాము, ఇలాగ మణికంఠను చూస్తున్నాము, గురుస్వామిని చూస్తున్నాము అంటున్నా అంటే దానికి కారణం ద హోల్ ఆ ఫీల్ని మీరు నిజంగానే హ్యాట్స్ ఆఫ్. సో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ నువ్వే కాబట్టి ముందు నీతో పాటు మైత్రి మూవీస్కి నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఇది ఒక మంచి ఒక అద్భుతమైన సినిమాలో నా 50 ఏళ్ల ఈ సినీ ప్రస్థానంలో ఈరోజు నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే ఎస్ ఇరుముడి లాంటి సినిమాలో నేను ఉన్నాను అని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ఇంకా రవి ఈజ్ అ ఫ్యామిలీ ఫర్ అస్. సో రవి నీకు చెప్పాను నువ్వు చాలా దొంగవే అని, ఎందుకంటే చాలా రవి పక్కన జాగ్రత్తగా లేకపోతే మనం అయిపోతాం. శివ బాగానే తనకి ఫీట్ చేశాడు, క్యాజువల్గా వచ్చేవాడు, మా సీను ఉండేవాడు, వాళ్ళ స్టాఫ్ ఉండేవారు, ఏదో అట్ని చట్టు ఇట్ని చెట్టు వచ్చేవాడు. షార్ట్లో మాత్రం త్రినాథురే. సో అందరం ఇట్స్ లైక్ ఏ టీమ్ వర్క్. నిజంగా మన సినిమా చూసిన ఫస్ట్ టైం సార్ నేను ఇక్కడ చూడలేకపోయాను, నేను ఫ్రైడే రిలీజ్ అయింది టాక్ అంతా తెలుసుకుని ఏదో మన వర్మకు కూడా ఫోన్ చేశాను, వైజాగ్ ఉత్తరాంధ్ర మీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువ, నేను ఉత్తరాంధ్ర మనిషిని కాబట్టి. సో చెప్తూ ఉంటే అందరి మీద ప్రేమ ఎక్కువ లేవా. సో చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. సరే సినిమా చూడాలి అని నేను మొన్న నాగార్జున గారి సినిమాకి మైసూర్ వెళ్ళడం, ఆయన కూడా నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు. ఈ సో హ్యాపీ. సో అక్కడ మైసూర్లో కష్టపడితే నాకు ఒక చోట, మా మేకప్ మ్యాన్కి ఒక చోట 2 టికెట్లు దొరికాయి సార్ మైసూర్ ఐనాక్స్లో. సో మైసూర్ ఐనాక్స్లో సినిమా చూశాను మొన్న రాత్రి. మైసూర్ ఏంటి, మెల్బోర్న్ ఏంటి, ఇంకోటి ఏంటి, అమెరికా ఏమిటి, దుబాయ్ ఏంటి, చెన్నై ఏమిటి, వాట్ ఎవర్ వేర్ ఎవ్రీవేర్ మన ఇరుముడి. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఒక మంచి వేషం. ఇక్కడ కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు నా మీద కోపంగా ఉన్నారు. ఆ కోపానికి కారణం మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా కొంతమంది నీతో మాట్లాడను అంటున్నారు కొంతమంది. సో అదేమిటో మీరు సినిమాకు చూస్తే తెలుస్తుంది. కానీ శివ నేను చేసింది కరెక్టేగా, ఓకే కదా, ఓకేనా, ఓకే. సో రవి చెప్పినట్టు చాలామంది ఇది 2 తండ్రుల కథ అని, నిజంగానే ఈరోజు సమాజంలో ఈ క్యారెక్టర్స్ అన్నీ రియల్ క్యారెక్టర్స్ని తను సెల్యులాయిడ్ మీద తీసుకురావడం, దానికి ఈరోజు ఆ డివోషన్తో ఈ ఎమోషను నిజంగా అమ్మ నక్షత్ర అంతే
పాపమా స్వామియే శరణమయ్యప్ప. సో అండ్ కొన్ని సీన్స్లో కావేరి గారు యూ రియల్లీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. స్వాసిక మేడం, ఆహా అమ్మో, అలాగే మా రమేష్. నిజంగా ఈరోజు కర్ణాటకలో చింతామణి, బాగేపల్లి ఇవన్నీ కూడా హౌస్ఫుల్స్తో వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆది వాడు ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడంటే ప్రతి నిమిషానికి అప్డేట్లు వచ్చేస్తున్నాయి నాకు ఆది దగ్గర నుంచి. అలాగే మా శ్రీకాకుళం నుంచి అశోక్ అని, ఇలాగ ఎంతమంది, ఒకరు కాదు 30 years ఇండస్ట్రీ కదా పోలీస్ స్టోరీ. సో ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యానో, ఆ బీలు సీలు ఆ సెంటర్ల నుంచి అందరూ ఫోన్లు చేస్తూ సార్ ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటుంటే, సార్ నేల క్లాసుకు కూడా ఆన్లైన్లో బుక్ అయిపోతుంది సార్ అంటున్నారు. నిన్న ఎవరో అవినాష్ అని మన ఏలూరు నుంచి ఫోన్ చేసి, సో అలాగా ఎల్వీఆర్ గారితో మాట్లాడాను. ఆయనే అదన్నారు, చాలా రోజుల తర్వాత ఈరోజు సినిమాని బతికించారు సార్. సినిమా రారు అనుకుంటున్న టైంలో సినిమాలు తీయచ్చు, మంచి సినిమా తీస్తే జనం తప్పకుండా వస్తారు చూస్తారన్న దానికి నిదర్శనం మన ఇరుముడి. సో అలాగే వండర్ఫుల్ యాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అలాగే అమ్మ లాస్ట్ టైం ఇది గురించి చెప్పలేదు, అప్పుడు ఏమి చెప్పకూడదు అన్నాడు, ఇప్పుడు చెప్పకూడదు అంటాడు మా శాము. నేను ఎప్పుడు గ్యాంగు శరణని చెప్పిన అందరూ బాగా చేశారు. ఇంకా అలాగే మా స్వాములు. సో జీవి ప్రకాష్ గారు, నేను ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మాట్లాడుతుండేవాడిని. నిజంగా ఈరోజు సాంగ్స్ కానీ రికార్డింగ్ కానీ ఎవ్రీథింగ్ సో అన్నీ కలిసి వచ్చాయి. అదే నేను చెప్తూ ఉంటాను కదా, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ టీమ్ వర్క్. అన్ని విషయాల్లోనూ ఈరోజు మనసా వాచా కర్మన ఆ శ్రమపడి కష్టపడి ఇష్టపడి చేసిన సినిమాని ఈరోజు ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా, నిన్న దుబాయ్ నుంచి ఎవరో మెసేజ్, సార్ మాకు హీరో టికెట్లు దొరికాయి ఈరోజు చూస్తున్నాము అని. అలా నాకు ఎన్ని మెసేజ్లు ఇంకా రవి ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసి ఉంటాడు. సో వీటన్నిటికీ కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, రవి థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సాయంత్రం మా ఆవిడతో సినిమా చూస్తున్నాను, చూడాలి ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటో. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు, సో గుడ్ టు సీ యూ ఇన్ దిస్ రోల్. కంగ్రాచులేషన్స్ సో ఎన్నో బ్యూటిఫుల్ పాటలకి ఆయన లిరిక్స్తో ప్రాణం పోశారు. హీఈస్ నాట్ ఓన్లీ అ లిరిక్ రైటర్, హీఈస్ అ డాన్సర్ ఆల్సో, స్పీకర్ ఆల్సో. కమాన్. సాధ్యమైనంత సమయపాలన చేస్తాను. ఇరు తెలుగు రాష్ట్రాల మనసులతో బీటముడి పడిపోయిన ఇరుముడి సినిమా విజయోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వినయపూర్వకమైన నమస్కారాలు. శివ నిర్వాణ గారు చాలా గురుతర బాధ్యత ఈ సినిమాలో నాకు అప్పచెప్పారు. ఒకటి, ఈ ఇరుముడి అసలైన కథని మొదలుపెట్టే ముందు వచ్చే పాట, ఈ ఇరుముడి అద్భుతమైన కథని ముగించే పాట నా చేత రాయించి నాకు నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టాన్ని నాకు అందించారు. శివ నిర్వాణ గారు లాంటి దర్శకులకి మాత్రం ఎప్పుడు విజయం రావాలని నేను కోరుకుంటూ ఉంటాను. కారణం ఏంటంటే వారు స్వతహాగా పాటలు రాయగలరు. ఒకవేళ వారి సినిమా విజయవంతం కాకపోతే వచ్చి మా పొట్ట కొడతారు. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రంగంలోకి వారు ప్రవేశించకుండా వారి సినిమాలకు మాత్రమే వారి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఒక క్రికెట్ కామెంటరీలో టెండూల్కర్ గురించి గవాస్కర్ గారు మాట్లాడుతున్నారు. పక్కన కామెంటేటర్, ఇప్పుడు టెండూల్కర్ ఫామ్లో లేడు, ఎలా అంటే ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అన్నారు. కానీ రవితేజ గారి విషయంలో ఫామ్ ఈజ్ టెంపరీ, మాస్ ఈజ్ పర్మనెంట్. అందుకనే మళ్ళీ ఇలాంటి విజయాలు ఆయన అందుకోగలరు. ఇక చివరిగా దర్శకులు, నిర్మాతలు, పాలకులుగా, నటీ నటవర్గం, సాంకేతిక వర్గం, పాలితులుగా ఉండే సంస్థలు కొన్ని ఉంటాయి. అవి పాలకుల ఆదేశాలు గట్టిగా ఉన్నప్పుడు, పాలకులు గట్టిగా ఉన్నప్పుడు విజయవంతం అవుతాయి. అలాగే దర్శక నిర్మాతలు యజమానులుగా, నటీ నటవర్గం, సాంకేతిక వర్గం ఉద్యోగులుగా ఉన్నప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి. వారిచ్చే జీతాలను బట్టి ఆ సినిమా విజయాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక్క మైత్రి సంస్థ మాత్రమే అందరూ భాగస్వాములుగా, తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు. కాబట్టి ఈ విజయం మాకు లాభం అని చెప్పి అందరూ పనిచేస్తారు. అందుకే ఇన్ని విజయాలు వారికి అందుతున్నాయి. అలాంటి గొప్ప సంస్కృతిని ఈ పరిశ్రమకు పరిచయం చేసినందుకు మీ
విజయాలు వెనక ఉన్న ఈ వినయానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సమయపాలన పావించానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ గారు. ఇలానే మీరు ఎన్నో అద్భుతమైన పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వైజాగ్ డిస్ట్రిక్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్లో చూసాము. హియర్ వి వెల్కమ్ అవర్ మోస్ట్ డేంజరస్ టీచర్ స్వసిక గారు, ప్లీజ్. యా, స్పెషల్ క్లాస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ரொம்ப சந்தோஷமாக இருக்குது பிகாஸ் தெலுங்கு பீப்புள் கிவிங் மீ ஸோ மச் ஆஃப் லவ் அண்ட் సపోర్ట్ ఎవ్రీవేర్. ఇరుముడి ఇరుముడి ఇరుముడి. రవితేజ సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక మూవీ పాన్ ఇండియా అది సెపరేట్ కాదు, ఆర్గానిక్గా అందరూ చూసి అన్ని ఇండస్ట్రీలో ఆ మూవీ గురించి మాట్లాడుతున్నారు, అదే ఒక పాన్ ఇండియా. సో ఇప్పుడు మన మూవీ ఇరుముడికి ప్రతి ఇండస్ట్రీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఈవెన్ ఫ్రమ్ నార్త్ ఆల్సో వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్. సో ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాన్ ఇండియా సక్సెస్ మూవీ. సో అవర్ ఇరుముడీస్ రియాక్షన్ ఇది అన్ని ఆర్గానిక్ రియాక్షన్స్. సో హ్యాపీ. ఇంకా మంచి మూవీలో ఒక పాట ఆవదకం నాకు ఛాన్స్ కిడచదుకు రొంబ సంతోషం. Shiva sir, thank you so much for this opportunity. You trust me. And Shiva sir, first na meet cheyipo appude cheptaru ee movie pedda hit Swasika. You will get lot of opportunities from Telugu and all. So thank you so much for the words and trust. And Ravi Teja sir garu, thank you so much because you made me so comfortable to look at your eyes and stare and delivering my dialogues. Thank you so much. And all my co-stars, Priya, we don't have combinations, but congratulations for the hit. And Nakshatra, ഭയങ്കര സന്തോഷമുണ്ട് നക്ഷത്രയുടെ ഈ വിജയം കണ്ടതിൽ. ഐ എം സോ പ്രൗഡ്. നക്ഷത്രയുടെ ഫാമിലിക്കും താങ്ക് യു സോ മച്ച് ഫോർ ദ കോൺസ്റ്റൻറ്റ് സപ്പോർട്ട് ബിക്കോസ് ഷീ ഈസ് എ ബ്ലെസ്ഡ് ചൈൽഡ് ആൻഡ് ഷീ ഈസ് ഗോണ റോക്ക്. And Maitri Movie Makers, thank you sir for this opportunity. This is my second Telugu movie. బట్ సెకండ్ మూవీలో ఇంకా పెద్ద క్యారెక్టర్ నాకు కిడచదుకు రొంబ సంతోషం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, ప్రెస్ పీపుల్స్. సో వీ ఆల్ లవ్ యూ అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఇరుముడి. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద మూమెంట్ అండ్ యా, థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ స్వసిక గారు, కంగ్రాచ్యులేషన్స్. ఎస్, సో ఈ సినిమాలో